హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఇవాళ మన గెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడిగా సన్నిహితుడిగా పిలువబడినటువంటి, అందరికీ సుపరిచితులైనటువంటి దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపూడి రాజా ఇవాళ మన గెస్ట్గా ఉన్నారు. ఆయన అడిగి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నీ, కాపు సామాజిక వర్గం చుట్టూ తిరగడం, తర్వాత జరుగుతున్నటువంటి ఇతర పరిణామాలు, ఈ అన్ని అంశాలపై మాట్లాడేద్దాం. నమస్తే సార్ రాజా గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందా, లేకపోతే యాజ్ అన్ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు మీరు? గడిచిన ఈ 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో పరిపాలన అనేటువంటిది పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంటైర్ క్యాబినెట్ కానీ, శాసనసభ్యులు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బందులు పెట్టాలి, కేసులు పెట్టాలి, జైలుకి పంపించాలి, వాళ్ళ ఆస్తులు ఏ రకంగా ఆస్తుల విషయంలో కబ్జాలు చేయడమో లేకపోతే ఇంకోటో ఇబ్బంది పెట్టే కార్యక్రమం, ఇది ఒకటే ఎజెండా కింద రాష్ట్రం అంతా కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రజలు అవకాశం ఇచ్చారు, నేను మారాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊరువాడ ఒక సీనియర్ నాయకుడు అయ్యుండి నేను మారాను అని చెప్పి చెప్పినటువంటి మాటలని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి చెవుల్లో యథావిధిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహజ నైజం, ఎన్నికలకు ముందు కుప్పల తెప్పలుగా హామీలను ఇస్తాడు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చెవుల్లో పువ్వులు పెడతాడు, మళ్ళీ అదే చేశాడు. ఇవాళ అన్ని రంగాల్లోని కూడా పూర్తిగా తిరోగమనం పట్టింది రాష్ట్రం అనేటువంటి దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. అంటే ఇందులో భాగంగానే చూడాలా, ఇప్పుడు ఏడీఆర్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ప్రతి ఏటా ఒక రిపోర్ట్ విడుదల చేస్తుంది. ఏ పార్టీలో పార్టీ వైజ్గా క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి నేతలు ఎంతమంది ఉన్నారు ఏంటనేది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లిస్ట్ కూడా వచ్చింది. అవుట్ ఆఫ్ 164 ఈ కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో 135 ఆర్ ఫేసింగ్ క్రిమినల్ కేసెస్. టీడీపీది పార్టీ వైజ్గా చూసుకుంటే టీడీపీలో 115 మంది, జనసేన నుంచి 10 మంది, బీజేపీ నుంచి 7 మంది క్రిమినల్ కేసెస్ ఫేస్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మాట్లాడితే 6 మంది. అదే సివియర్ కేసెస్ కనుక చూసుకుంటే టీడీపీలో 82 మంది, జనసేనలో 7 మంది, బీజేపీ నుంచి 5 సివియర్ క్రిమినల్ కేసెస్, అంటే మోర్ దెన్ 7 years ఇంప్రిజన్మెంట్ పడే శిక్షలకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు. ఇది పరిస్థితి. అది కూడా క్యాబినెట్ చూస్తే క్యాబినెట్లో 24 మంది, అంటే 24 మంది టోటల్ క్యాబినెట్ ఈజ్ ఫేసింగ్ క్రిమినల్ కేసెస్. ఏడీఆర్ రిపోర్ట్ 2026 ఎలా చూడాలి ఈ అంశాన్ని? క్రిమినల్స్ని పెంచి పోషించడంలో చంద్రబాబు గారు సిద్ధహస్తుడు. మనం గమనిస్తే అంటే రాజు ఎట్లా ఉంటాడో రాజు కింద అతని టీం కూడా అదే మాదిరిగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి బ్రెయినే ఒక క్రిమినల్ బ్రెయిన్. పిల్లనిచ్చినటువంటి మామకే వెన్నుపోటు పొడిచి ఆ అధికారం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి. సో ఇవాళ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా గాడి తప్పడానికి ప్రధాన కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్. ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఇంకా ఆటోమేటిక్గా ఆయనకు సంబంధించిన టీంను కూడా అందరినీ క్రిమినల్స్ని పెట్టుకోవాలని అనుకుంటారు. అందుకనే ఇవాళ క్యాబినెట్లో ఉన్నటువంటి 24 మంది అందరూ క్రైమ్ హిస్టరీలో ఉన్నటువంటి వ్యక్తులే ఉన్నారు. శాసనసభ్యుల్లో దాదాపుగా 80% మంది ఇవాళ స్పష్టంగా మేము చెప్తున్నటువంటిది కాదు, ఆన్ రికార్డు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఏడీఆర్ రిపోర్ట్లోనే స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఒక పక్కనేమో ఆయనే తప్పులు చేస్తాడు, వంగవీటి మోహన్ రంగా గారు లాంటి గొప్ప నాయకుల్ని వీరే చంపేసి తిరిగి మళ్ళీ అవతల వాళ్ళ మీద బురద వేస్తూ గొడ్డలి పార్టీ అని, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఓ దుష్ప్రచారాన్ని చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు స్పష్టంగా ఎవరు ఏంటి. ఎందుకంటే రీసెంట్గా మొన్న 4-5 days బ్యాక్ జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా మనం గమనిస్తే, చింతమనేని ప్రభాకర్ గారు ఒక శాసనసభ్యుడు అయి ఉండి అర్ధరాత్రి పూట తాగి అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ ఇంటి మీదకి వెళ్ళి మిషన్ పెట్టి ఇల్లు కొట్టేస్తానని అంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామా?
అసలు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఉందా ఈ రాష్ట్రంలో, లేకపోతే ఒక ఆటవిక పాలనలో నడుస్తూ ఉన్నామా, రాచరిక వ్యవస్థలో నడుస్తున్నామా అనేటువంటిది ఒక ప్రశ్న అందరిలోనే కూడా ఉత్పన్నం అవుతా ఉంది. తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్లోనే కూడా ఎవరైతే బాధితుడు ఉంటాడో అతనే తిరిగి మళ్ళీ కేసులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి, జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అంటే కొత్తగా ప్రారంభించినటువంటి సంస్కృతి ఎటు వెళ్తుంది, ఎటు దారి తీస్తుంది, రేపు ఇదే పరిస్థితుల్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి స్థాయిలో ఉంటుందనేటువంటిది ఆలోచించుకుని ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్తా ఉన్నాం. అందుకు ఈ మధ్యన బహుశా మీరు చెప్తున్న యాంగిల్ ప్రకారం అనుకుంటే ఈ మధ్యన మీకును పోలీసులకి కాస్త గట్టిగానే పడుతుంది. మొన్న రీసెంట్గా రాజానగరం దగ్గర సర్పంచ్కి సంబంధించిన ఇష్యూలో స్టేషన్ ముందు మీరు పడుకోవడం కానీ, అంతకుముందు ప్రకాష్ నగర్ సిఐ తోటే కదా గొడవ, ప్రకాష్ నగర్ సిఐ తోనే అక్కడ రంగంపేటలో ప్రకాష్ నగర్ సిఐ అయితే కొంచెం ఇంటి దగ్గర గట్టిగానే జరిగింది కదా, నువ్వెంత అంటూ. అక్కడ ఇంతకుముందు 14-19 మధ్యలో కూడా ఇలాగే జరిగింది ఒకసారి సిఐ తోటి మీకు. ఏంటి మీకు పోలీసులకి ఎందుకు ఈ అగ్రెసివ్నెస్? జనరల్గా ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖలో ఉన్నటువంటి అధికారైనా సరే, ఈవెన్ చాలా చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళని కూడా చాలా గౌరవంగానే చూస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయినా సరే ఎవరైతే అడ్డగోలుగా అధికార దుర్వినియోగాన్ని చేస్తూ, అంటే ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి ధోరణిలో అధికార పార్టీ నాయకులు కొమ్ము కాస్తూ వీళ్ళకి జీతాలు తీసుకునేది ప్రజల నుంచి వచ్చేటటువంటి పన్నుల్లోంచి మనం జీతాలు తీసుకుంటున్నాం, మనం జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది విస్మరించి ఏదో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి జీతాలు తీసుకుంటున్నట్టుగా వాళ్ళ తొత్తులుగా వాళ్ళు ఏం చెబితే అది. అసలు మనం చదువుకుని వచ్చాం, యూనిఫామ్కి ఒక విలువ ఉంది, రాజ్యాంగాన్ని అనుసరించి చట్ట పరిధిలో మనం పనిచేయాలనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఎమ్మెల్యే చెప్పాడు అంతే, ఏదంటే చేసేయచ్చు అనేటువంటి ధోరణిలో వెళ్ళేటటువంటి పోలీసు అధికారులు మాత్రం ఖచ్చితంగా నిలదీస్తాం, అందులో రాజీ పడేటటువంటి ప్రసక్తి లేదు. ఏం పోలీసులు అంటే ఏం సుప్రీం ఏం కాదు కదండి, వాళ్ళకు కూడా ఒక పరిధి ఉంది, ఆ పరిధిలోనే పనిచేయాల్సినటువంటి అవసరం ఉందన్న. తప్పితే వాళ్ళ ఇష్టానుసారంగా ఏది చేస్తే అది చేస్తామనంటే ఇవాళ కాలం ఎక్కడితో అయిపోతుందా? రేపు మళ్ళీ తిరిగి ప్రభుత్వాలు మారవా? సూర్యుడు ఇవాళ అస్తమిస్తే రేపు పొద్దున మళ్ళీ ఉదయించడా? మళ్ళీ మేము ఎమ్మెల్యేలు అవ్వమా? మా ప్రభుత్వాలు రావా? ఇదే అధికారులు మా దగ్గర ఉద్యోగాలు చేయరా? అంటే కొంత నేను కూడా చాలామంది ఆఫీసర్లకు చెప్తా ఉంటా, మా నాన్న మంత్రిగా పనిచేశాడు, ఆయన మోస్ట్ పవర్ఫుల్ మినిస్టర్గా. ఆవేళ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులు చాలా పవర్ఫుల్గా ఉండేటటువంటి పరిస్థితి. ఆవేళ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా గెలుపు ఓటములు అనేటువంటి చాలా సందర్భాల్లో చూసాం. అదేమి రాజకీయాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారతదేశానికి ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజలకు కూడా మంచి చేయాలని ఎంతో గొప్ప సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తే మన భారతదేశ రాజకీయాల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. సో మనం గెలవడం ఓడడం అనేటువంటిది వేరు, కానీ అధికారం వచ్చింది కదా అని చెప్పి ఏ రోజు మేము విర్రవేయలేదు, ఓడిపోయాం కదా అని చెప్పి నిరుత్సాహపడి ఇంట్లోనే కూర్చోవాలి. ఏ రోజున్నా ప్రజల తరపునే ఉన్నాం. సో అధికారులకు కూడా ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తా, వాళ్ళకు కూడా మీకున్న అనుభవాన్ని జాగ్రత్తగా ఉపయోగించి ఎవరైనా మిమ్మల్ని లైన్ క్రాస్ అయ్యి తప్పుడు విధానంలో మాకు ఈ రకమైనటువంటి ఫేవర్ చేయండి అని అధికార పార్టీ వాళ్ళు మీ మీద ఒత్తిడి తీసుకొచ్చిన వాళ్ళకి చెప్పండి, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు సార్. మేము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా పబ్లిక్ సర్వీస్లో మాకు పరిధి ఉంటుంది, దాన్ని బట్టే చేయాలి. మేము చేసేటటువంటి మీరు ఒత్తిడి తీసుకొస్తే మేము చేసే తప్పు వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అది బహుశా తాత్కాలికంగా మీరు ఏదో చూసి అవతలని బాగా ఇబ్బంది పెట్టాను కదని చెప్పి ఆనందపడచ్చేమో, కానీ రేపు భవిష్యత్తులో ఇదే రకమైనటువంటి పరిణామాలు మళ్ళీ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది వద్దు, ప్రజల్లో చెడ్డ అవుతాం మనం అనేటువంటిది కూడా చెప్పండి మీరని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉంటాం. మొన్న రాజానగర్లో అసలు ఏం జరిగింది? మీరు అక్కడ స్టేషన్ ముందు పడుకున్నారు, ఏంది? రాజానగరం నియోజకవర్గంలో లాస్ట్ 2 years నుంచి రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడితనంతో చిన్న చిన్న సందుల్లో
వందల కొద్దీ మిషన్లు పెట్టి వేల లారీలు, బహుశా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఎంటైర్ 6 యూనిట్స్ టిప్పర్లు అన్నీ మా దగ్గర ఉంటాయి. అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా ఒక మైనింగ్ మాఫియా నడుస్తూ ఉంది. ఇసుక, మట్టి, గ్రావెల్, ఇంకా అది ఇది అని లేదు, ఏది పడితే అది ఇంకా దొరికింది దోచుకోవడమే. ఇంకెవరు స్థానిక శాసనసభ్యుడు ప్రాబల్యంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, వీళ్ళందరూ కలిసే జరుగుతున్నటువంటి పరిస్థితి. బహుశా మాకు ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్న అనుమానం ఏంటంటే డెఫినెట్గా పురంధేశ్వరి గారు, అలాగే బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, వీరు కూడా ఇన్వాల్వ్ అయినట్టు, వీరికి కూడా వాళ్ళ వాటాలు వాళ్ళకు వస్తున్నట్టుగానే అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అరే 3 పార్టీలు కలయికతోనే కదా ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చింది, గెలిచింది. స్థానికంగా అతను ఎమ్మెల్యే అయిన బలరామకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచింది. మరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి మా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేసి ఎన్టీ రామారావు గారి తనయురాలుగా రాజకీయాల్లో ఒక పెద్ద కుటుంబం అయినటువంటి వ్యక్తి ఈ స్థాయిలో దోపిడీ జరుగుతూ ఉంటే ఇద్దరు కూడా నోరు మెదపట్లేదని అంటే డెఫినెట్గా వాళ్ళ వాటాలు వాళ్ళకి, వాళ్ళ బ్యాగులు వాళ్ళకి వెళ్తున్నాయనేటువంటి డెఫినెట్గా ఈ స్థాయిలో జరుగుతూ ఉంటాయి అన్న. మీరు యాక్సిడెంట్ వినని రోజు ఉండదు. ప్రతిరోజు నిన్న జస్ట్ 2 days బ్యాక్ మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. గాదరాడ అతని సొంత విలేజ్లో, బలరామకృష్ణ సొంత విలేజ్లో ఓ ట్రాక్టర్, ఇసుక ట్రాక్టర్ గుద్దేస్తే 2.5-3 years బిడ్డ చనిపోయింది పాప, టైర్ కింద పడిపోయింది. అదేమనంటే యాక్సిడెంట్ కాదు, ఓవర్లోడింగ్తో తాగి రాత్రి పగలు తేడా లేకుండా మట్టి, ఇసుక లారీలు నడుస్తూ ఉన్నాయి. ఆ కారణంగానే యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది యాక్సిడెంట్లని అనకూడదు, మర్డర్లని చెప్పని అనాలి. అసలు వీళ్ళ దోపిడీ కోసం, వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వీళ్ళ కాస్ట్లీ కార్లు, డిఫెండర్ కార్లు, నా దగ్గర ఏమీ లేదని చెప్తాడు ఇదే పెద్ద మనిషి, 1.5-2 కోట్ల రూపాయలు పెట్టి కారులో తిరుగుతాడు. అసలు అంటే నాకైతే రాష్ట్రంలో ఉన్న ప్రతి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రత్యేకించి చూస్తే ఎట్లా దొరికారు వీళ్ళందరినీ ఏరుకోరి తెచ్చి టికెట్లు ఇచ్చాడు. అందులోని పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట అనౌన్స్ చేసినటువంటి టికెట్లో ఇదొకటి. అవును, ఒక బత్తుల బలరామకృష్ణ వాస్తవానికి అతని స్టేటస్ ఏంటి బిఫోర్ హీ గాట్ యాజ్ ఎమ్మెల్యే? నాకు తెలుసున్న స్టోరీ అయితే, నాకు తెలుసున్నదంటే ఆన్ రికార్డ్ స్టోరీ. విజయవాడలో బాటా షోరూంలో, ఈ చెప్పులు అమ్మేటటువంటి ఒక షోరూంలో ఒక 50,000 రూపాయలు దొంగతనం చేసి సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. అక్కడ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసేవాడు. 50,000 రూపాయలు దొంగతనం చేసి ఆ దొంగతనం కేసు పెట్టిన కారణంగా పారిపోయి అక్కడ చెన్నై వెళ్ళాడని. ఆ తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన వెనక్కి వచ్చిన తర్వాత ఒక 15 ఏళ్ళకి, అంటే తర్వాత కొంతకాలానికి వచ్చినట్టున్నాడు. అప్పుడు మళ్ళీ ఒక 60-70 మందికి పైనే రికార్డెడ్గా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చాలా మంది దగ్గర సెక్యూరిటీ ఏదో ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ నారాయణపురంలో ఇక్కడ ఆఫీస్ కూడా ఏదో ఉండింది పెట్టి భారత్ సెక్యూరిటీ దాని పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి వాళ్ళందరికీ టోపీ పెట్టాడు. ఆ దెబ్బతో కేసు ఒకటి రిజిస్టర్ అయింది. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమైండ్ కూడా చేశారు. సమ్వేర్ అరౌండ్ 2006-07 అన్న. ఆ తర్వాత చెన్నై వెళ్ళిపోవడం, చెన్నైలో అక్కడ బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఒకరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు సస్పెక్టెడ్ డెత్, వాళ్ళ అసెట్స్ అన్నీ అతనికి ట్రాన్స్ఫర్ అయినాయి. పుట్టపర్తి సంబంధించినటువంటి ఆశ్రమంలో కూడా చాలా పెద్ద స్కామ్ చేశాడు అంటే ఈ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా అక్కడ సెక్యూరిటీ ఇది కూడా వర్క్ చేసేవారట. సో అక్కడ కూడా చాలా పెద్ద స్కామ్ చేశాడు అనేటువంటిది మన ఆధారాలతో సహా కొంతమంది తీసుకొచ్చి చూపిస్తా ఉన్నటువంటి నిజాలు. అంటే అటువంటి వ్యక్తులు మొన్నటి వరకు మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి రాజానగరం నుంచి ఎమ్మెల్యేగా ఉండడం చూస్తుంటే ఏమనిపిస్తుంది?
అదే అంటున్నాను ఇందాక చెప్పినట్టు అసలు వీళ్ళందరూ ఎట్లా దొరికారా? వీళ్ళందరికీ అసలు ఎమ్మెల్యేలు ఇయన్నీ ఇవ్వడానికంటే వాళ్ళ క్వాలిఫికేషన్‌లు ఏం చూసి ఇచ్చారా అనేది అందులోనే ఫస్ట్ టికెట్ ఇప్పుడు మా పక్కనే నీకు కూడా తెలుసన్నా నువ్వు రాజమండ్రి వాస్తవ్యుడివి, చాలా సీనియర్ జర్నలిస్ట్‌వి. కందులు దుర్గేష్ గారు ఉన్నాడు. ఉదాహరణకు ఆయన్నే కోట్ చేస్తే దాదాపు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తికి మొదటి టికెట్ ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. లాస్ట్ మినిట్ వరకు టికెట్ వస్తుంది లేదా తీసుకెళ్ళి మళ్ళీ నిడదవోళ్ళే ఇచ్చారనుకోండి. నేను అనేది ఆయననే కాదు ఓవరాల్గా మీకు ఎంటైర్ ఇదిలో చూస్తే చాలా చోట్ల చాలామంది సీనియర్లు నిజంగా కమిటెడ్గా పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు, చాలా కోట్ల రూపాయలు డబ్బులు తగలేసుకున్నటువంటి వాళ్ళు, ఒక లాయల్గా అంటే ఇతను చూస్తే నిజానికి లాయల్ కాదు పాడు కాదు. లాస్ట్ 1 year ముందు వచ్చాడు. ఏదో లాటరీ కొట్టినట్టు మరి డబ్బులు ఎర చూపాడో ఏం చూపాడో తెలీదు. 1 yearలో అవతల వాళ్ళని బాగానే బుట్టలు వేసాడు మొత్తం మీద. ఈవేళ మామూలుగా ఎట్లా ఉందనంటే అసలు ఈయన ఒక కౌంటరు, భార్య ఒక కౌంటరు, అల్లుడు ఒక కౌంటరు, మామూలు కౌంటర్లు కాదు ఇంకా ఎట్లా పడితే అట్లా నడుస్తూ ఉంది కలెక్షన్ అనేది ఒక రేంజ్లో. మనం అతని గురించి ఎక్కువ మాట్లాడుకుంటే అతను పెద్ద అంతే కదా. అంటే వాళ్ళ భార్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చేసినట్టుంది కదా గతంలో. మన పార్టీ తరఫున ఎంపీటీసీగా పనిచేసిందన్న ఆమె. ఆ ఎంపీటీసీకి రాజీనామా చెయ్యి స్వామి మా పార్టీ తరఫున కదా గెలిచిందనంటే ఆఖరి నిమిషం వరకు కూడా చేయలే. స్టిల్ ఈవేళకి వాళ్ళ శిలాఫలకాల మీద ఎంపీటీసీ అని చెప్పని వేయించుకుంటారు. ఇంకో మరో పక్కనేమో నేను ఎంపీటీసీ కింద రాజీనామా చేశాను అని ఒక పక్క చెప్తూ ఉంటారు. ఈ మధ్య ఒక 7-8 నెలలుగా రాజీనామా చేసామని చెప్తారు, శిలాఫలకాల మీద పేర్లు వేస్తూ ఉంటారు. మన టైంలో అయితే హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు వాళ్ళు, మమ్మల్ని తీసేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు మమ్మల్ని. అంటే ఒక జనరల్గా ఈ మండల పరిషత్ చట్టంలో, జిల్లా పరిషత్ సంబంధించినటువంటి చట్టంలో ఒక 3 మీటింగ్స్కి కంటిన్యూగా రాకపోతే కనుక వాళ్ళని తీసేసేటటువంటి ఒక క్లాజ్ ఉంది. దాని ఆధారంగానే పూర్వం ఎండిఓ గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎండిఓ అప్పుడు దాదాపు ఒక 6-7 మీటింగ్స్కి రాకపోయేసరికి ప్రొసీజర్ ప్రకారం తీసేశారు. హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎందుకు? రీజన్ ఏంటి? ఎంపీటీసీ అనేది కాదు, అక్కడ ఎంపీటీసీ కంటెస్ట్ చేస్తే గెలిచే పరిస్థితి ఉండదు, మళ్ళీ కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తాయి. సో సొంత ఊరిలోనే అవమానపడతాము, ఇక మళ్ళీ నియోజకవర్గంలో తలెత్తుకుని తిరగలేము, నియోజకవర్గం టికెట్ కావాలని పైన అడుగుతున్నాం, పైన చూసేవాడు నవ్వుతాడు మన అనేటువంటి ఉద్దేశంతోనే రాజీనామా చేయాలి ఆఖరి నిమిషం వరకు. ఓవరాల్గా రాజానగరంలో నేను కూడా అబ్జర్వ్ చేశాను, 19 to 24 మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హౌ యూ వర్క్డ్ దేర్ అనేది నేను కూడా దగ్గర నుంచి చూశాను కొన్ని సందర్భాల్లో. సో ఖచ్చితంగా రాజానగరం సీటు 2024లో వైసీపీ గెలిచే సీట్లో మొదటి సీటు రాజానగరం ఉంటుందనే ఒక అంచనా కూడా ఉండింది. కానీ అనూహ్యంగా మీరు చాలా ఘోరమైనటువంటి తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. మీ ఓటమికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ప్రధానంగా వినిపిస్తున్నటువంటి కారణం అయితే ఈవీఎం అనేది. డూ యూ అగ్రీ విత్ దట్ ఈవీఎం హ్యాంపరింగ్ ఎలిగేషన్ విచ్ వాజ్ సెడ్ బై డాక్టర్ పరకాల ప్రభాకర్? అంటే మొత్తం మీద మేనేజ్మెంట్లో చంద్రబాబు గారు దిట్ట అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ సరే ఈవీఎంఆ లేకపోతే ఇంకోట అనేది మనం పూర్తిగా ఎవిడెన్స్తో మాట్లాడడం అనేది దాని శాంటిటీ ఒకలా ఉంటుంది. నోటి వాక్య కదా అని చెప్పి అవతల ఉండి మామూలుగా మాట్లాడడం అనేది ఒకలా ఉంటుంది. డెఫినెట్గా మేనేజ్మెంట్లో చంద్రబాబు దిట్ట, ఇటువంటి ఏమంటారు ఫ్రాడ్ పనులు చేసేటటువంటి విషయంలో రాజీ పడ్డాయన, అందులో ఆయన బుర్ర బాగా బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుంది. బట్ జనరల్ ఇవి చూస్తే ఇక్కడ 3 రాజకీయ పార్టీలు కలిసి విడివిడిగా పోటీ చేస్తే ఎవరికి అడ్రస్ ఉండదు అనేటువంటిది గమనించుకొని ముగ్గురు కలిసి 350 వాగ్దానాలు ఇచ్చి ఊరు వాడ అబద్ధాలు నమ్మబలికి శ్రీలంక అయిపోతుందని రాష్ట్రం, ఇంకోటి అయిపోతుందని, అప్పులు తీసుకొస్తున్నామని రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి మీడియా, బలమైనటువంటి మీడియా వ్యవస్థ ద్వారా
ఒక దుష్ప్రచారాన్ని చేయడంలో వాళ్ళు సఫలీకృతులు అయ్యారని ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈవెన్ మీరు కూడా చూసుకుంటారు, ఎలక్షన్ అయిపోయిన వెంటనే మరుసటి రోజు మాట్లాడినప్పుడే వెరీ నెక్స్ట్ డేనే నేను చాలా క్లియర్గా కోట్ చేశాను. నా నియోజకవర్గాన్నే ఒక ఎగ్జాంపుల్గా చూస్తే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి నిధులు తీసుకొచ్చి డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నాయి. కొన్ని శాంక్షన్లు అయిపోయి జీవోలు వచ్చినాయి, కొన్ని టెండర్లు పిలిచారు, కొన్ని వర్క్ గ్రౌండ్ చేశారు, కొన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఇట్లా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. దాదాపుగా 1,600 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్, అమ్మఒడో, చేయూత, ఆసరం, లేకపోతే ఆటో సోదరులకు ఇచ్చేటటువంటి డబ్బులు, విద్యా దీవెన, ఇట్లా రకరకాల ఏ సోర్సెస్లో అయితే దాదాపు 1,600-1,700 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్కి ఇచ్చాం. 20,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం నా ఒక్క కాన్స్టిట్యున్సీలోనే. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 1-2 కాదు, మెడికల్ సర్వీసెస్ బ్రహ్మాండంగా అందించాం. ఎన్ని రకాల అంటే గవర్నెన్స్లో కూడా ఇవాళ సచివాలయం అనేటువంటిది డెఫినెట్గా ఒక మార్క్ చేంజ్ కింద చెప్పుకోవాల్సినటువంటి అవసరం. వై ఐఎమ్ ఆస్కింగ్ అంటే ఇక్కడ డాక్టర్ పరకాల ప్రభాకర్ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే ఆయన ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటానే ఆయన విశ్లేషించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు, బయట వాళ్ళు ఇచ్చింది కాదు. వాట్ హీ వాజ్ టెల్లింగ్ ఈజ్ రాత్రి 11:45 నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు, అంటే కేవలం 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో 3,500 పోలింగ్ బూత్లలో 17 లక్షల ఓట్లు పోలయ్యాయి. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క బూత్కి 491 ఓట్లు. అంటే ఒక నిమిషానికి 4 ఓట్లు వేసారు. అది కూడా 2 ఓట్లు వేయాలి, పార్లమెంట్ ఓటు, అసెంబ్లీ ఓటు. ఇది ఎలా సాధ్యమనే ఆయన సంధించినటువంటి ప్రశ్నకి టిల్ డేట్ దెర్ ఇస్ నో ఆన్సర్. సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 1-2 కాదు. హిందూపూర్ నియోజకవర్గంలో ఒక పర్టికులర్ పోలింగ్ స్టేషన్లో సింగిల్ ఓట్ వచ్చింది మా పార్టీకి. అవును, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్ వాళ్ళ ఫ్యామిలీనే 16 మంది ఉంటే సింగిల్ ఓట్ వచ్చింది అక్కడ. సో ఇట్లాంటివి చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే ఈవేళ వ్యవస్థల్ని మనం చూస్తూ ఉన్నాం. అన్ని వ్యవస్థల్ని కూడా చంద్రబాబు మేనేజ్ చేస్తూ ఉన్నాడు. సో అందుగురించే దేశవ్యాప్తంగా పబ్లిక్ తాలూకు వాయిస్ వస్తూ ఉంది. వాళ్ళ అందరం కూడా మళ్ళీ పాత బ్యాలెట్ పద్ధతి పెట్టండి, ఈవీఎంలు వద్దు అనేటువంటిది దాదాపు అన్ని పొలిటికల్ పార్టీస్ అడుగుతున్నారు. కామన్ మ్యాన్ కూడా దాని మీద క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇవన్నీ? ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019లో ఆయన ఓడిపోయినప్పుడు ఈవీఎంలలో ఏదో తేడా ఉంది అని చెప్పి ఆయన నోటితో ఆయనే మాట్లాడాడు కదా. ఇక మీరు ఓడిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా వైఎస్ జగన్ చుట్టూ ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ గురించి. స్టిల్ యువర్ స్టాండ్ బై దట్ వర్డ్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఒకసారి మాట్లాడిన తర్వాత డెఫినెట్గా దాని మీద స్టాండ్ అయి ఉంటామన్నా, అందులో అనుమానం ఏం లేదు. ఆవేళ ఉన్నటువంటి కండిషన్స్, పరిస్థితులు అవి కూడా ఒక కారణం. ఎందుకనంటే రాష్ట్రం మొత్తం మీద వ్యవస్థ నడిచేది ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచే. ఎనీ డెసిషన్ కానీ ఏదైనా అక్కడి నుంచే ఒక నిర్ణయ ఇదనేటువంటిది కేంద్రంగా జరుగుతుంది అక్కడ. సో అక్కడ జరిగినటువంటి కొన్ని పొరపాట్లని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం కూడా కొంత దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే మేము కూడా అందులో ఆ టీంలో ఒక ఇదే కాబట్టి ఇప్పుడు అన్న బాగుంటే మనం బాగుంటామని చెప్పి నమ్మేటటువంటి వ్యక్తులం. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వారి కుటుంబం బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని చాలా ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తుల్లో మా కుటుంబం మొట్టమొదటి ఇదిలో ఉంటుంది. సో ఆయనకి నష్టం జరిగినప్పుడు కలిగినటువంటి బాధతో చెప్పినటువంటి మాటలే తప్పితే మరొకటి కాదు. నేను చాలా స్పష్టంగా అందులోనే కోట్ చేశా. ఎక్కడ ఏదో మనం ఓడిపోయాం కదా అని చెప్పి వేరేలాగా మాట్లాడలేను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఈవేళకి కూడా జగన్మోహన్ రెడ్డి రియల్ హీరో అని చెప్పి ఆ రోజే అదే ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కంపేర్ చేస్తూ కావచ్చు, లేకపోతే ముద్రగడ గారు లాంటి గొప్ప కాపు సామాజిక వర్గం కోసం ఎంతో సాక్రిఫైస్ చేసినటువంటి లీడర్ని కానీ వీళ్ళందరినీ కూడా కోట్ చేస్తూ అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో అని చెప్పి ఆ రోజు జరిగినటువంటి నష్టాన్ని
కరెక్ట్ చేసుకోవాలి మనం అనేటువంటి ఉద్దేశంతోనే చెప్పడానికి కారణం. అది కరెక్టే, కానీ మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది వైఎస్ జగన్ మనసులో. అంటే అది మీ నాన్నగారి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఉంటున్నటువంటి ఆ అనుబంధం, అలా లెగసీ అనేది అలా కొనసాగింది మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి. సో మీ విషయంలో కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది వైఎస్ జగన్కి, అందులో నో డౌట్. అటువంటిది మీకు కూడా ఆయన దగ్గరకి అపాయింట్మెంట్ దొరకడం కష్టమైందా అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంటే నేను చెప్పింది అపాయింట్మెంట్ దొరకడం చెప్పలే, నేను ఓవరాల్గా మాట్లాడాను ఆ రోజు మాట్లాడింది. అయితే నిజానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా కొంత ఎమ్మెల్యేలుగా మేము వెళ్ళి అడిగినప్పటికీ కూడా పరిస్థితులు అంతగా అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. పక్కన 2 సంవత్సరాల పాటు కోవిడ్లో ఉన్నాం. చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ కూడా అన్న ఏదైతే తన పాదయాత్రలో కానీ ఎలక్షన్లకు ముందు కానీ ప్రజలకి చేస్తానని మాట ఇచ్చాడు, ముఖ్యంగా నవరత్నాల పథకాలని తూచా తప్పకుండా వాటిని అమలు పరుస్తాననేటువంటి ఒక వాగ్దానం ఇచ్చాడు. దానికి స్టాండ్ అయ్యి స్టిక్ ఆన్ అయిపోయి మీరు గమనిస్తే సచివాలయంలో కావచ్చు, కలెక్టరేట్లో కావచ్చు, మంత్రుల కార్యాలయాల్లో కావచ్చు, ఈవెన్ లోకల్లో పంచాయతీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర కూడా ప్రతి చోట మేనిఫెస్టోని పెట్టండి, ఎవ్రీ మినిట్ మనకు అది గుర్తు రావాలి, మనం ఇచ్చిన ప్రతి అక్షరాన్ని కూడా నెరవేర్చాలి అనేటువంటి లైన్ మీద అన్న వెళ్ళారు. దాంతో కొంత ఫైనాన్షియల్ కండిషన్స్ గవర్నమెంట్కి ఉన్నటువంటి పరిస్థితులు, మేము అడిగినటువంటి శాంక్షన్స్ వెంటనే ఇవ్వాలంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా ఆ రోజు నడిచింది కొంత. బట్ ఇది ఇవ్వగలం, ఇది ఇవ్వలేం, ఇది జరుగుతుంది, జరగదు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పరంగా చేయాల్సినటువంటి పనులైనా మమ్మల్ని 4 సార్లు తిప్పుకోకుండా క్లియర్ చేసి ఉంటే బాగుండు అనేటువంటిది నేను ఆ రోజు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంతే తప్పితే అల్టిమేట్గా అందరం ఒక టీంలో ఉన్నటువంటి వాళ్ళం, అందరం కలిసి పనిచేయాలి, అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ పార్టీని అధికారంలో తీసుకుని రావాలి, కొన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ప్రయాణం చేస్తూ ఉన్నారు, చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవాళ. సో డెఫినెట్గా అందరం ఒక టీం కింద మళ్ళీ వర్క్ చేస్తాం. మరి టీం కింద వర్క్ చేస్తా అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను, నిజంగా టీం కింద వర్క్ చేసే పరిస్థితి రాజమండ్రి కాన్స్టిట్యున్సీలో ఉందంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ఎందుకంటే 14లో ఓడిపోయాం, 19లో అంత గాలిలో కూడా రాజమండ్రి సిటీతో పాటు పక్కన రూరల్ కూడా ఓడిపోయాం, తర్వాత 24లో కూడా మళ్ళీ, అంటే వరుసగా 3 times ఈ 2 నియోజకవర్గాలు ఓడిపోతూ వస్తున్నటువంటి పరిస్థితి. 19లో మాత్రం రాజానగరం 3వ సీటు మీరు కైవసం చేసుకున్నారు. అదర్ దెన్ రిమైనింగ్ ఆల్ దీస్ పీరియడ్స్ ఈ 3 సీట్లు ఓడిపోయినటువంటి పరిస్థితి. ఒక దశలో రాజమండ్రి రాజకీయం నా వల్ల కాదని వైఎస్ జగన్ కూడా చేతులు ఎత్తేసారా అనే వార్తలు కూడా వచ్చాయి. అసలు ఏం జరుగుతుంది రాజమండ్రిలో పార్టీ కోసం? రాజమండ్రిలో మేము పుట్టి అక్కడ పెరిగాము. నాన్నగారు ఆల్మోస్ట్ చాలా చిన్న స్థాయి నుంచి రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చారు. ఆయన బేస్ అంతా కూడా రాజమండ్రిని ఒక ప్లాట్ఫామ్ కింద చేసుకుని కడియం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన రాజమండ్రిలోనే తన మేజర్ యాక్టివిటీ అంతా కూడా జరిగేది. సో ఈవేళ మా అవసరం ఉన్నటువంటి వ్యక్తులు మనతో ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఏ రకంగా వాళ్ళ ఆలోచన తీరు ఉండాలనేటువంటిది వాళ్ళకి విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజమండ్రి రూరల్లో చెల్లిపోయిన వేణు గారు ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు, ఎన్నికల అనంతరం కావచ్చు, ఈరోజు దాకా కూడా కలిసే పనిచేస్తున్నాం. ఏదైనా పార్టీ తరపు నుంచి ఒక కార్యక్రమం పిలిపించినా, ఏదైనా ఒక కార్యకర్త కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నన్ను ఎక్కడ ఆయన ఉపయోగించుకోవాలో, మా ఫ్యామిలీని ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలో మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా మమ్మల్ని అక్కడ ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తాడు ఆయన. వేణు విషయంలో నాన్నగారికి శిష్యుడే కాబట్టి సేమ్ టైము మాకేదైనా అవసరం వచ్చినప్పుడు మాతో ఆ రిలేషన్ మెయింటైన్ చేయడంలో కానీ, మాకు స్పందించాల్సినటువంటి ఇది వచ్చినప్పుడు కానీ ఆయన కూడా అదే పద్ధతిలో ఉంటాడు. సో అదే రకంగా రెండో దానికి కూడా వర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా, మేము అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎవరికైనా అవసరం వచ్చింది, కష్టం వచ్చిందని అంటే జనరల్గా ఒక్కొక్కరు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకరు డబ్బు పెట్టుబడి కింద పెడతారు, ఒకరు అదృష్టాన్ని పెట్టుబడి కింద పెడతారు, ఒకరు లాబింగ్ని పెట్టుబడి కింద పెడతారు. ఇట్లా రకరకాల సోర్సెస్లో రాజకీయాల్లో పైకి మెట్లెక్కేటటువంటి వాళ్ళు ఉంటారు. కాకపోతే మేము మా పెట్టుబడి ఏంటంటే
నమ్మినటువంటి కార్యకర్త కోసం స్ట్రాంగ్గా నిలబడడం, నిరంతరం 24 గంటలు మా సమయాన్ని రాజకీయాల కోసం ప్రజా జీవితానికే వెచ్చించి పనిచేయడం అనేటువంటిది మా పెట్టుబడి. వేరే మనమేం పెద్ద కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులం కాదు, లేకపోతే అదృష్టాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులం కాదు. ఆల్మోస్ట్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వారి ఫ్యామిలీతో నడుస్తూ వారి ద్వారా మన ప్రాంతానికి మన ప్రజలకి ఏం మంచి చేయగలం, మన ప్రజలని వారి కుటుంబంతో పాటు నడిచేటట్టుగా వాళ్ళని ఎట్లా మోటివేట్ చేసి మన వైపు ఉంచగలం అనేటువంటి దాని మీద. సో మనకున్నటువంటి క్యాడరు లేకపోతే మనల్ని నమ్మి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఇదే పార్టీలో ఉండి వారి పార్టీకి కమిటెడ్గా ఉన్నటువంటి వాళ్ళని సస్పెన్షన్లు లేకపోతే రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం, అధికారులు ఉన్నప్పుడు కేసులు పెట్టించడం, వాళ్ళ వ్యాపారాలు పాడు చేయడం, ఇటువంటి అన్ని సీరియస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఏవైతే జరుగుతూ వచ్చినాయో అవి అల్టిమేట్గా తప్పు చేసిన వాడికే నష్టం జరుగుతుంది. ప్రధానంగా మార్గాని భరత్ గురించి మీరు మాట్లాడుతున్నారు. మార్గాని భరత్తో మీకు ఉన్నటువంటి అసలు కరెక్ట్ వివాదం, డిస్ప్యూట్ ఏంటి, అసలు ఎందుకు సెట్ అవ్వట్లేదు? అంటే డిస్ప్యూట్ అంటే ఏం లేదన్న, భరత్ అనే వ్యక్తి జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ 3 months పీరియడ్లో లక్కీగా ఎంపీ అయిపోయాడు ఆయన. జస్ట్ బికాస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గాలి ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితిలో అయిపోయింది. సో మనకి ఉన్న రిజర్వేషన్ ఏంటి అని అంటే 2009లో సెప్టెంబర్ నెలలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి చాలా రకాలుగా నష్టపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలి అని చెప్పి మనం ఆయనతో పాటు ప్రయాణం చేసాం. మనం అనంటే మనం ఒకరం ఏం గొప్పోళ్ళం కాదు, మనతో పాటు మన వెనకాల వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఉంటేనే మనం. సో ఆవేళ రోజు నుంచి ఆవేళ 2019లో మనం అధికారంలోకి వచ్చేటటువంటి సమయానికంటే దాదాపు ఒక 10 years పాటు ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కుటుంబాల్లో చీలికలు వచ్చి సొంత రక్త సంబంధం ఉన్నటువంటి వాళ్ళని వదిలేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మన రిజర్వేషన్, వాళ్ళు కష్టపడ్డారు, పార్టీ కోసం ఎంతో నష్టపోయారు, అటువంటి వాళ్ళకి కదా మనం చేయాల్సిందే అని చెప్పి. బట్ నిజంగా కష్టపడిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు అంటే ఆ మూమెంట్లో ఆ అధికారం వచ్చిన తర్వాత అప్పటికప్పుడు జాయిన్ అయినటువంటి వాళ్ళు, పేర్లు కూడా చెప్పచ్చు మనం, కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చారు, పదవులు తీసుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, మళ్ళీ తర్వాత వన్స్ ఒకసారి 24 ఎలక్షన్ అయిపోగానే ఆ ఫేస్లు ఏవి కనిపించట్లేదు. సో అదే అక్కడే గ్యాప్ తప్పితే మరొకటి కాదు. ఇప్పుడు ఎలా ఉంది ఇద్దరికి? ఎందుకంటే ఈ మధ్యన వైఎస్ జగన్ దగ్గర పంచాయతీ కూడా అయింది, బ్రదర్ గణేష్ విషయంలో ఏదో పంచాయతీ కూడా జరిగిందని ఒక వార్త. ఆయన దారి అయింది, మా దారి మంది, అంతే. మనకి రెండు వేరే వేరే. నా నియోజకవర్గంలో కానీ నాకు కానీ మా కుటుంబానికి కానీ ఆయనతో నాకు పని లేదు. మేము మా కష్టంతో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తాలూకా సపోర్ట్ని రాజకీయాలు చేస్తాం. నా అవసరము మా అవసరము ఆయనకు ఉంది అని అనుకుంటే ఆలోచన అంటే ఇక్కడ మీ అవసరం మీ నియోజకవర్గంలో వాళ్ళు వేరు పెట్టరు, మీ నియోజకవర్గం మీకు కన్ఫైన్ అయి ఉంటుంది రాజానగరం, కానీ మీ అవసరం రాజమండ్రి సిటీకి అయితే ఉంది, అందులో దేర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే అది నాన్నగారి టైం నుంచి వస్తున్నటువంటి లెగసీ. 1 minute పార్టీ కోసం నేను అదే అడుగుతున్నాను. మీరు ఇందాక అన్నారు కదా మా అవసరం ఉంది అనుకుంటే వాళ్ళు రావాలి అంటున్నారు, కానీ ఇక్కడ ఆయన వచ్చినా రాకపోయినా పార్టీ కోసమైనా మీ అవసరం పార్టీకి అయితే ఉంది కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఉంది కాబట్టే ఎంతకాలం ఓపిక పెట్టాం. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇవ్వగానే ఎదురెళ్ళా నేనే ఇంటికి వెళ్ళి, బహుశా ఒకసారి మీది పై చేయవచ్చు, ఒకసారి నాది పై చేయవచ్చు, కానీ లీడర్కి మనం తలనొప్పిగా మారితే లీడర్ దృష్టిలో నేను నీ మీద వేసే నెగిటివ్ పాయింట్స్, నువ్వు నా మీద వేసే నెగిటివ్ పాయింట్స్ ఎక్కడో చోట రిజిస్టర్ అయి ఉంటాయి. అది ఇద్దరికీ మంచిది కాదు. నువ్వు బీసీ, నేను ఓసీ, నీది నాకు రాదు, నాది నీకు రాదు. సో ఎవరూ ఒకరికొకరు పోటీ పడాల్సినటువంటి అవసరం లేదు. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈవేళ నీకు సెల్యూట్లు కొడుతున్న ఇదే పోలీసులు,
నీకు నమస్కారాలు పెడుతున్నటువంటి ఈ ఎవరైతే మనతో పనుండి స్వార్థం కోసం వచ్చేటటువంటి నాయకులు, బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళు, రేపు ఒకసారి ఇది పోతే మన కంటికి కూడా మళ్ళీ మన చుట్టుపక్కల కనిపించరు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజకీయాల్లో ఒక లో ప్రొఫైల్ ఉండాలి, కష్టపడిన వాడిని గుర్తించాలి, ఏది పట్టుకుంటే అదే జరగాలి అని ఏదో సామెత మన కుందేలుకి మూడే కాళ్ళు అని అంటే ఒక కాలు ఇరిచేసి చూపించచ్చు, పోనీ 4 ఉంటే ఒకటి ఇరిచి చూపించవచ్చు. ఆయన 5 అంటే 5ది ఎక్కడి నుంచి పట్టుకొచ్చి తగిలిస్తాం దానికి. సో ఇది మనకి నష్టం జరుగుతుంది తప్పితే మంచిది కాదు అని చెప్పి ఎదురెళ్ళి చెప్పే ప్రయత్నం చేసాం. ఏమైందో కానీ తెలియదు. అంటే వైఎస్ జగన్ ఈ విషయాన్ని, అంటే రాజమండ్రి విషయాన్ని కాస్త సీరియస్గానే ఈ మధ్యన అయితే తీసుకున్నట్టు కనిపిస్తుంది. మరి సెటరేట్ అవుతుందంటారా, అవదంటారా? కాలమే సమాధానం చెప్పాలన్న. అంటే లాస్ట్ టైం ఇదే ప్రశ్న నేను మార్గాన్ని భరత్ని అడిగితే అతను చెప్పింది ఏంటంటే మీ ఓటమికి కారణాలు ఏంటి అని అడిగితే అన్ని చోట్ల మూడు పార్టీలు కాదు, మా దగ్గర 4 పార్టీలు ఉన్నాయి అన్నారు ఆయన. ఏంటంటున్నది 4 పార్టీ మీరే. ఇంకా చేతగానోడికి ఏదో మంగళవారమైన సామెత ఒకటి ఉందంట. ఓకే, అట్లా ఎవరో ఏదో చెప్తే దానికి నేనేం సమాధానం చెప్తా కానీ. ఎవరో కాదు కదా, ఎంపీనే కదా, మాజీ ఎంపీ కదా. అదే అంటున్నా అన్న, మనకి చేత కాకపోతే మంగళవారం అయినా ఏదో సామెత ఒకటి ఉంది, బూత్ సామెత. ఇంకా మనం ఆ బూతులు కెమెరాల ముందు మాట్లాడుకుంటే బాగోదు కాబట్టి. ఒకటన్నా, నేను పోటీ చేశాను, నాకు రాయిపురెడ్డి చిన్నన్నని మా ఫ్యామిలీతో బాగా ఇదే ఉండేవాడు, నీకు కూడా తెలుసు. 2014లో మన అతనే జనసేన పార్టీ తరఫున మాకు ప్రత్యర్థిగా పోటీ చేశాడు. ప్రత్యర్థిగా 19లో పోటీ చేశాడు. తిరిగి తనని కన్విన్స్ చేసుకుని, నువ్వు మన ఫ్యామిలీ మెంబర్వి, ఏదో అనుకోకుండా పొరపాటు జరిగింది, కలిసి జర్నీ చేద్దాం రా అని చెప్పి తను కలుపుకున్నా. మేడా గురుదత్ గారు జనసేన పార్టీకి స్థానికంగా ఆవేళ దాకా ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. కలిసి రండి, మీరు కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పి కలుపుకొని పనిచేసాం. ఈవెన్ తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని కొంతమందిని రమ్మని అడిగాం. మన పార్టీలో ఉన్న వాళ్ళైనా ఒకరిద్దరు ఎవరైనా ఒకరు వారా ఏదైనా కొంత అసంతృప్తితో ఉన్న వాళ్ళకు కూడా నచ్చ చెప్పుకుని, సరే ఏదైనా చిన్నది పెద్దది పొరపాటు ఉంటే పక్కన పెట్టని కలిసి పనిచేద్దాం. అసలు మనతో అవసరమే లేదన్నట్టుగా ఉన్న వాళ్ళతో మనం ఎందుకు ఎదురెళ్ళి ఏం చేస్తాం? అన్నకే తెలుస్తుంది. అన్న ఏదైనా నీకు తెలుసు, ప్రత్యేకించి సాక్షిలో చాలా సంవత్సరాలు పనిచేసావు. ఆయనకు ఒక సోర్స్ అంటే ఇన్ఫర్మేషన్స్ మిగతా వాళ్ళకి లేనన్ని సోర్సెస్ ఉన్నాయి ఆయనకి. ఒక సాక్షి ద్వారానో, డిఫరెంట్ సర్వే ఏజెన్సీసో. వాళ్ళ పార్టీ కూడా పూర్వం మాదిరిగా కాదు, ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్గా నడుస్తూ ఉంది. ఇన్ఛార్జ్లు, లేకపోతే టాస్క్ ఫోర్స్లు, ఇట్లా రకరకాల కమిటీలు అవి కూడా వేసి ఎప్పటికప్పుడు వాళ్ళు తెప్పించుకునే ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెప్పించుకుంటూ ఉన్నారు. ఏ ప్రోగ్రాము ఆ చుట్టూ ఉన్న 4 నియోజకవర్గాల్లో 1000 మందితో జరుగుతుంది. ఏ ప్రోగ్రాము ఏ నియోజకవర్గంలో 10ల సంఖ్యతో జరుగుతుంది. 1000 మందితో పక్కన జరుగుతున్నప్పుడు 10 మందితో ఎక్కడ జరుగుతుంది. ఇవన్నీ కూడా వస్తాయి. సో కాకపోతే కొంత టైం తీసుకుంటుంది అంతే. ప్రతిసారి కూడా ఎంతసేపు ఉన్నా మనకు ఒకటే ఫార్ములా, పక్కోడి మీద దోసేస్తామనంటే, నేను ఎలక్షన్ ఓడిపోయానంటే అవతలోడు ఓడిచ్చేసాడు, నేను ప్రోగ్రామ్ చేయలేకపోయానంటే అవతలోడు నన్ను చేయనివ్వలే అంటే అవతలోడు చాలా బలమైనోడు అయి ఉంటాడు కదా. అంతే కదా, అవతలోడు అంత బలమైనవాడు అయినప్పుడు అయితే సరెండర్ గాను, లేదనంటే నాకు చేత కాదు ఇది, నేను అవతలతో నేను దెబ్బలాడలేకపోతున్నానన్నా చేతులు ఎత్తేసే కార్యక్రమాన్ని చేయాలి. అటుకి కాకుండా ఇటుకి కాకుండా ఎంతసేపు ఉన్నా 4 అబద్ధాలు జోడించి పైకి వెళ్ళి 4 కథలు చెప్పి నడిపేద్దామనంటే, నేనైనా ఇంకొకరైనా ఎక్కువ కాలం నడవదు. కొంతకాలం వరకే ఇవన్నీ సస్టైన్ అవుతాయి. అదే జిల్లాలో, మీ జిల్లా నుంచే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇంకా ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేతను పట్టుకుని నా కొడుక బ్యాన్స్ అది ఇక్కడ పోటీ చేయని చెప్పి మాట్లాడడం అసలు ఎక్కడికి పోతుంది ఈ వ్యవస్థ? పంతం నానాజీకి ఆ స్థాయి ఉందా అంటే ఏం చెప్తారు? ఒక సంస్కారం లేని వ్యక్తిగా భావించాలి నిజంగా. రాజశేఖర రెడ్డి గారి చేయి తాకితే చాలు, ఆయనతో మాట్లాడితే చాలు, ఆయన ఒకసారి ఆయన కంటి చూపు మన మీద పడితే చాలు అనేటువంటి
వ్యక్తులు ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కొడుకు గురించి ఆ రకంగా నా కొడుకు అని మాట్లాడుతానంటే అంటే ఒళ్ళు బలుపు, కేవలం ఏంటంటే అధికార దర్పం, బాగా మదమెక్కినటువంటి పరిస్థితుల్లోనే ఇటువంటి మాటలన్నీ వస్తాయి. రాజకీయాల్లో విమర్శించుకోవచ్చు, ఒకరినొకరు విమర్శ, సద్విమర్శ ఉంటుంది, ప్రతి విమర్శ ఉంటుంది, అందంగా చేసుకోవాలి తప్పితే ఏం మాట్లాడుతున్నామో కళ్ళు నెత్తికెక్కిపోయి మాట్లాడితే అధికారం అనేది ఏం శాశ్వతం కాదు కదా. మరి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నన్ను కొట్టేశారు, నన్ను రోడ్ల మీద తరిమి కొట్టేశారు, మమ్మల్ని బట్టలు తీసేశారు అవి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈవేళ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇటువంటి మాటలు? నేను అంటే పవన్ కళ్యాణ్ గారేమో మీరందరూ మాట్లాడరా అని అలాంటి రెచ్చగొడతాడు. మీరందరూ నోరు తెరవకపోతే నేను ఎక్కడి నుంచి రావాలా, ప్రతిసారి నేనే రావాలా అని ఆయన అంటాడు. ఆయన అనేసరికి వెంటనే నాగార్జున గారు చూస్తున్నారా నన్ను, ఆయన కెమెరాలో ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు అడిగినట్టుగా వెంటనే వీళ్ళు మరుసటి రోజే ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా నోటికి హద్దు లేకుండా మితిమీరినటువంటి భాష మాట్లాడతారు. బట్ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇది ఏదో ఈ రోజుతో అయిపోయింది కాదు, కేవలం లాటరీ టికెట్ లాగా దొరికినాయి వీళ్ళందరికీ. ఇలాంటి వ్యాఖ్యలు ఇచ్చేసే వారికి మీరు ఇచ్చే రియాక్షన్ ఏంటి, మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ప్రజాస్వామ్యంలో అహంకారం అనేటువంటిది వస్తే అధికారంతో ఖచ్చితంగా కాలం సమాధానం చెప్తుంది. ఇక్కడేమి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తులు శాశ్వతం కాదు, ప్రజలు గమనిస్తూ ఉంటారు, దానికి కౌంట్ అవుతూ ఉంటాయి. ఆ కౌంట్ ఒకసారి 5 ఏళ్ళ తర్వాత దానికి ఉండేటటువంటి ప్రతిఫలమో లేకపోతే మీరు చేసినటువంటి తప్పులకు తాలూకా చెల్లించుకోవాల్సినటువంటి మూల్యం డెఫినెట్గా ఉంటుంది. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే డెఫినెట్గా మీకంటే ఎక్కువ భాష వచ్చి మాకు, మీరు ఒకటి చేస్తే మేము 4 చేయగలం, అవసరమైతే 2 దెబ్బలు మేము తినైనా 10 దెబ్బలు మిమ్మల్ని కొట్టగలం. అందుగురించి మాట్లాడే మాటలు కొంచెం పొందుగ్గా, అందంగా, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి మాత్రం చెప్తా ఉన్నాం. ఇప్పుడు అందులో కంటిన్యూషన్ ముద్రగడ పద్మనాభం గారు ప్రస్తుతం కాపోద్యమ నేత, అందరికీ సుపరిచితులు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన కుటుంబ నేపథ్యం ఎలాంటిది, ఎలాంటి కుటుంబం నుంచి ఆయన వచ్చాడు, ఆయన జీవితం అంతా ఎలా వ్యవహరించారనేది అందరికీ తెలుసు, ఓపెన్ బుక్. అటువంటి కుటుంబాన్ని పట్టుకుని ఇప్పుడు ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎల్లో మీడియా ఛానల్స్ కొని చందాలు వేసుకుని ట్రీట్మెంట్ చేస్తున్నారని, వైఎస్ జగన్ పట్టించుకోవడం లేదని, రకరకాలుగా అంటే ఆ కుటుంబాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని రెండింటినీ అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు వస్తున్నాయి, కథనాలు వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం గారు చాలా ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి అన్న, ఎక్కడ రాజీ పడి ఒకరి దగ్గర చేయి చాచేటటువంటి వ్యక్తి కాదు, ఒకరికి పెట్టేటటువంటి వ్యక్తే తప్పితే ఒకరి నుంచి నాకు ఇది కావాలని ఆశించేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. మీరు గోదావరి జిల్లాలోనే కాదు ఎక్కడైనా కనుక్కుంటే పద్మనాభం గారి గురించి, ఇంటికి వెళ్తే భయపడుతూ వెళ్తారు. ఇంటికి భయపడడం అంటే కొడతాడనో తిడతాడనో కాదు, పెట్టే తిండి ఒక 10 రకాల ఐటమ్స్ వండించి తినకపోతే ఒప్పుకోదండి, కుదరదండి అని నోట్లో పెట్టేస్తాడు. ఇంక తినకపోతే ఫోన్లో ఎక్కడితో అయిపోయిందని అనుకుంటే మళ్ళీ ఆయన ఇది వడ్డిస్తానండి అని మళ్ళీ ఆయనే లేచి వడ్డిస్తాడు. సార్ నాకు ఒక ఇష్యూ ఎదురైంది. ఆయన ఇంటికి వెళ్ళాను 14 to 19 మధ్యలో. అక్కడ జరిగినప్పుడు ఎన్వితో భోజనాలు తినేళ్ళాలి రేమన్ గారు, నవాబు గారు అంటారు నన్ను, ఆయన నవాబు గారు అని పిలుస్తుంటాడు. ఆయన అంటే లేదని తప్పించుకుందని లేదంటుంటే ఆయనేమో లేదు, మీరేం భయపడక్కలేదు, హలాలేనండి, అది తినండి అని చెప్పి. సో అలాగా అన్న ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల తరబడి ఆ ఇంట్లో ఆ పొయ్యి ఎలుగుతూనే ఉంటుంది. ఒకరికి ఇద్దరికి కాదు, కొన్ని వేల మందికి, లక్షల మందికి అక్కడ భోజనం చేసి ఉంటారు. ఆ భోజనాలకి, ఆ టిఫిన్లకే బహుశా కొన్ని 100 ఎకరాలు అయిపోయి ఉంటాయి. మామూలుగా అయితే ఆ ప్రాంతంలో ఆయన ఒక జమీందారు. అటువంటి వ్యక్తి దగ్గర ఈవేళ రాజకీయాల్లో అంత డబ్బులు పాడు చేసుకుని ఇదుండి ఈవేళ ఒక రకమైన శ్రావ బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే హాస్పిటల్లో, దేవుడా ఏదోలాగా అటువంటి నాయకుడిని మళ్ళీ ఆరోగ్యంగా ప్రజా జీవితంలోకి తీసుకుని రా అని చెప్పి ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేశాడు. ఆయన మానసికంగా వేధించాలి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా రెగ్యులర్ మోడస్ ఆఫ్ ఆపరేషన్. ఎన్టీ రామారావు గారిని కొడుకులకి తండ్రికి గొడవ పెడతాడు, రామారావు గారిని మానసికంగా వేధిస్తాడు,
ఆయనే చనిపోయినట్టుగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఇన్వాల్వ్ అవుతాడు. ఇక్కడ కూడా అన్నకి చెల్లికి లేకపోతే తల్లికి కొడుక్కి గ్యాప్ తీసుకుని రావాలనే ప్రయత్నం చేస్తాడు. అదే ఫార్ములాని ఇవాళ ముద్రగడ గారి ఫ్యామిలీలో కూడా కూతుర్ని దూరం చేస్తూ ఆమెతో అప్పుడు ఇప్పుడు ఏదో ఒక 4 మాటలు మాట్లాడించి ఆయన్ని మానసికంగా కృంగదీసేటటువంటి కార్యక్రమం. సో ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో కొంత విలువలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దిగజారిపోతే అది మన క్యారెక్టర్, అంటే నిజానికి బహుశా క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి చంద్రబాబు గారు అసలు రాజకీయాల్లో. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం అనేది మన దౌర్భాగ్యం కింద భావించాలి. ఇక మీ కుటుంబం విషయానికి వస్తే ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు. మరి జక్కంపూడి గణేష్ పరిస్థితి ఏంటి? ఇద్దరు చెరోవైపు ఉన్నారా లేకపోతే కలిసి ప్రయాణం చేస్తున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? మా ఫ్యామిలీ అనేది రాజా ఒకడే కాదన్న, ఇది అమ్మ, నేను, గణేష్ ముగ్గురు కలిపే ఒక కాంబినేషన్ ఇది. సో నాన్న హెల్త్ పాడయ్యి చనిపోయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగే చాలా సినిమా కష్టాలు అవి చూసాం. మళ్ళీ గ్రౌండ్ నుంచే ఒక్కొక్క మెట్టు జనరల్గా నాన్నగారు మంత్రి అయ్యారు. ఒక 100 మెట్లు అయిన తర్వాత 101 నుంచి ఎక్కచ్చు మామూలుగా అయితే. బట్ మేము కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారో మా స్థాయిలో మేము అదే రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసాం. మనతోనే నమ్మి నాన్న వల్ల ఆర్థికంగానో రాజకీయంగానో లబ్ధి పొందినటువంటి వ్యక్తులే తెల్లారు లేస్తే రోజు మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడితే వాటిని అన్నింటినీ అధిగమించుకుంటూ ఇవాళ ఈ రకంగా సెటిల్ కాగలిగాం, రాజకీయంగా పొలిటికల్గా కాస్త స్టెబిలైజ్ అవ్వగలిగాం. సో మా ముగ్గురిది కలిపే ఒకటే కాంబినేషన్ తప్పితే వేరే ఇదేం కాదు. సో రెండో టికెట్టా లేకపోతే ఇంకొకటా ఇవన్నీ అనేది జగనన్న ఆయన పర్టికులర్ టైం వచ్చినప్పుడు ఆయన అకామిడేట్ చేయాలన్నప్పుడు పార్టీలో ఇది ఉన్నప్పుడు డెఫినెట్గా చేస్తారు. ఎప్పుడు నేను కానీ ఈవెన్ గణేష్ కానీ నోరు తెరిచి మాకు ఇంకో టికెట్ కావాలి అనేది అయితే ఎప్పుడు అడగలే. సేమ్ టైము గణేష్ నుంచున్నా అమ్మ నుంచున్నా కూడా నేను ఎప్పుడు వర్క్ చేస్తాం. దానికే ముగ్గురులో నేనే ఉండాలి అనేది ఏం కాదు, ముగ్గురు అనుకుని నన్ను పెట్టిందే తప్పితే రేపు గణేష్ నుంచి ఉంటానంటే గణేష్ని ముందు పెడతాం, అమ్మ నేను వెనకాల పని చేస్తాం అంతే తప్పితే ఈ ఒకరమే ఉండాలి నేనే ఉండాలి అనేటువంటిది నా ఇదిలోనే లేదు. నన్ను కాకుండా తను నుంచోవాలి అనేది తనకి ఏం లేదు. ఆ ఆలోచన తట్టినప్పుడు తనైనా నుంచుంటాడు. సో అక్కడ జక్కంపూడి ఇంటి పేరు ఉండాలి తప్ప జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ కాదు. అల్టిమేట్గా ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉన్నట్టుగా మనకి ఆ ప్రాంతంలో ఏదో చెయ్యాలి, ప్రజలకి నాన్న పేరు నిలబెట్టాలి అనేటువంటిది తప్పితే రెండోది ఏం కాదన్న. అది దానికి మనకున్న 2 ఇవేంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాలి, ఆయన నాయకత్వాన్ని స్ట్రెంథన్ చేయాలి. 2 నిత్యం ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా దాని మీద స్పందించాలి. దీనికి కొంత ఏమంటారు, ఏదైనా కంటెస్ట్ చేసి మనకంటూ అవకాశం వస్తే మన సేవలు అనేవి కాస్త విస్తరించగలుగుతాం, మోర్ ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. దానికోసం ఇంట్లో ఒక పదం ఉన్నా ఒకటే, 2 ఉన్నా ఒకటే, 1 ఉన్నా ఒకటే. దానికేం పెద్ద స్పెసిఫిక్గా మనకి 4 పదవులు చేయాలనేటువంటి ఆ ఇదిలో అయితే ఏం లేవు. సో అది లేదు, ఓకే. కానీ ఎప్పుడైనా జగన్ని గణేష్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అనే విషయం మీద ఏమైనా ప్రస్తావన వచ్చిందా, తీసుకొచ్చారా? చెప్తున్నాం, మనం ఎప్పుడు కావాలి అని చెప్పని అడగల. ఏదైనా రోజు అన్న పిలిచి గణేష్ కూడా ఇక్కడ కంటెస్ట్ చేయాలి అని అంటే తప్పకుండా ఇది చేస్తాం. ఒకవేళ గణేష్ విషయంలో అటువంటి ఆలోచన జగన్కి వచ్చినా లేకపోతే మీ కుటుంబానికి వచ్చినా ఏ సీట్ కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు? అంటే ఆవేళ కండిషన్స్ని బట్టి ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తా ఉన్నా అంతే తప్పితే ఇది అది అని మనం ఈవేళ నోరు తెరిచి ఈవేళ ఎందుకు ఊహించుకోవడం. మనం ఆయన వెళ్ళి ఎక్కడో పలానా చోట చెయ్యని అన్నాడు అనుకో, ఆయన ఏం చెప్తే చేస్తాం అంతే. కొంతమంది మనం చూసాం, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడ చెయ్యానంటే అక్కడ చేస్తే అక్కడ ఆయన ఫోటో ఆయన ఇది పెట్టుకుని ఏదో అలాగే ఆ రోజు సిచ్యువేషన్ బట్టి ఆయన అలా కాదు ఇలా చేయండి అని అన్నారు అనుకో, ఆయన చెప్పింది చేస్తాం అంతే. సరే, నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు మీరు చాలా చిన్నపిల్లలు, ఆల్మోస్ట్ 25 సంవత్సరాల అంత కూడా ఉండదేమో. అంత కూడా ఉండదా? అంత కూడా లేదు కదా, చాలా చిన్నవాళ్ళు. 4 అంటే
అరౌండ్ 16 ఇయర్స్ అంత 16-17 ఇయర్స్. గణేష్ అయితే ఇంకా చిన్నవాడు, 13-14 ఏళ్ళు కదా. సో అంత నాన్నగారు ఒక మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. ఆ టైంలో మీరు చిన్నపిల్లలు. ఆ తర్వాత అంటే ఆయన మంత్రిగా ఎలా చేశారన్నది మీరు పెద్దగా ఫోకస్ చేసి ఉండకపోవచ్చు. ఆ వయసు తెలియని వయసు, రాజకీయాలు అంటే పెద్దగా తెలియని వయసు కాబట్టి. నాన్నగారు చనిపోయిన తర్వాత, చనిపోయే నాటికి చాలా అప్పుడు కూడా చాలా చిన్న వయసే. ఒక్కసారిగా అంత వెలుగు వెలిగినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు, జక్కంపూడి బ్రాండ్ అంటే ఏంటన్నది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా 2 జిల్లాల ప్రజలందరికీ తెలుసు. అది సామాజిక వర్గంతో సంబంధం లేకుండా. అటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నిజానికి మా వయసు బాగా చిన్నది ఉన్నప్పుడే అప్పటిదాకా చాలా స్ట్రాంగ్ లీడర్గా నాన్నగారు రాజకీయాల్లో ఎదిగి, అంటే తన కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుడు ఎందుకో చిన్న చూపు చూశాడు. అవకాశం వచ్చిన చాలా తక్కువ కాలంలోనే ఆయన హెల్త్ పాడైపోయాడు. బహుశా నిజంగా హెల్త్ బాగుండుంటే రాజశేఖర రెడ్డి గారు నాన్నగారికి ఇచ్చినటువంటి ప్రయారిటీకి ఇంకా తూర్పుగోదావరి జిల్లాకి మరిన్ని గొప్ప సేవలు అందించి ఉండేవారేమో. ఈవేళకి అటు కోనసీమ ప్రాంతానికి వెళ్ళినా, ఇటు మెట్ట ప్రాంతానికి వెళ్ళినా, అటు ఏజెన్సీ ఏరియాకి రంపచోడవరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ చాలా డిస్ట్రిక్ట్స్లో కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వేరు ప్రాంతానికి వెళ్ళినా కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైం ఒక గోల్డెన్ పీరియడ్ కాబట్టి అప్పుడు నాన్న ఆర్ఎండ్బి మంత్రిగా ఉండగా చాలా చోట్ల చాలా కొత్త బ్రిడ్జ్లు కట్టారు, రోడ్స్ వేశారు. రోడ్స్ అనేది అప్పుడు చాలా హయ్యెస్ట్, అంటే ఈవేళ అంటే చాలా రోడ్స్ వచ్చినాయి కానీ ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితికి రోడ్ వేస్తే చాలా పెద్ద గొప్ప ఇదన్నమాట. సో అటువంటి చాలా చేశారు. బహుశా ఆవేళ కొంత హెల్త్ ఇంకా సహకరించి ఉంటే రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి ప్రోత్సాహానికి ఇంకా ఎక్కువ చేద్దురేమో. దేవుడు దురదృష్టం ఆయన చిన్న చూపు చూశాడు. అంటే ఆయన చనిపోయినట్టుకి మీరు చాలా చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు మీరు ఆయన చనిపోయినట్టుకి. సో ఒక్కసారిగా ఆయన చనిపోయిన తర్వాత మీ మొత్తం ఫ్యామిలీని మీ మదరే లీడ్ చేశారు. ఎలా లీడ్ చేశారు? అప్పుడు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఒక అప్పుడు చెల్లి కూడా పెళ్లి రొటీన్ లైఫ్లో మామూలుగా సాదాసీదాగా కాలంతో పాటుగా నడిచిపోయేటటువంటి వ్యక్తులు, కుటుంబాలు వేరన్న. మేము మామూలుగా ఆవేళ ఉన్న నాన్నగారి కండిషన్కి బాగా డబ్బులున్న వాళ్ళతో, రాజకీయంగా బాగా స్థిరపడినటువంటి వ్యక్తులతో, అటువంటి వాళ్ళతో పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, అంటే కాలానికి ఎదిరీది రాజకీయాల్లో ఒక స్థాయికి వచ్చాడు ఆయన. ఒక హీరో కింద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తి ఉండాలిరా, అసలు ఇంత ధైర్యం, ఇంత ఇది కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి కింద క్యాడర్ కోసం అంత కసిగా నిలబడేటటువంటి వ్యక్తి ఉంటాడా అనేటువంటి గొప్ప స్థానాన్ని నాన్నగారు సంపాదించుకున్నారు. ఒకేసారి ఎప్పుడైతే ఆయన చాలా షార్ట్ స్పాన్లోనే ఆయన హెల్త్ డిటీరియేట్ అయిపోవడం, పూర్తిగా అంటే సిచ్యువేషన్స్ అన్నీ కూడా పరిస్థితులు మారిపోయి మనకి అంటే ఎవరెవరైతే మనకు కావాల్సిన అనుకున్నామో వాళ్ళే విలన్ల కింద, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే ఎవరు పొడుస్తున్నారో, ఎవరు మనతో నడుస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లోంచి, నా వయసు చాలా చిన్నది, ఇంట్లో ఇంకా చాలా రకాల ఇష్యూస్ అంటే ఏం లేదు, మీరు అన్నట్టు సిస్టర్ మ్యారేజ్ చేయాలి, లేకపోతే నాన్న ప్రారంభించినటువంటి అయ్యప్ప స్వామి ఆలయం లాంటి నిర్మాణం మధ్యలో ఉండిపోయినాయి, ఇట్లా చాలా రకాల ఫైనాన్షియల్ ట్రబుల్స్, పొలిటికల్ ఇన్బ్యాలెన్స్, ఇటువంటి అన్ని చాలా కండిషన్స్. అదే టైంలో ఏదో చెప్తారు కదన్నా, ఏదో ఏదో మూలుగుతున్న ఇది మీద ఆ పద్ధతిలో కరెక్ట్గా నాన్నగారు ఈ రకమైన కండిషన్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం అనేది ఇంకా బిగ్గెస్ట్ లాస్ అనమాట. ఆయన ఎప్పుడైతే చనిపోయారో రాజశేఖర రెడ్డి గారు, ఇంక నాన్నగారు మానసికంగా అప్పుడు దాకా కనీసం కొంత కోలుకుంటారేమో అనేటువంటి హోప్ ఉన్న మాకు టోటల్గా ఇంక మా హోప్స్ అన్నీ ఇంక చచ్చిపోయినాయి. ఇంకా అక్కడితో లేదు, ఇంకా ఈయన వెనక్కి కష్టం, ఇంకా ఈయన రివైవ్ అవడం అనేటువంటిది ఇంకా అక్కడతో క్లారిటీ వచ్చేసింది. నాన్న కూడా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే చనిపోయారు అనేది అసలు మేము తెలియకుండా ఉండడానికి ఒక 1-2 days ప్రయత్నం చేశాను. కానీ ఫైనల్గా ఆయనకి తెలిసిన తర్వాత ఇంక పూర్తిగా ఆ డిటీరియేషన్ అనేది స్పీడ్ అయిపోయింది, డిసీజ్ తాలూకా ప్రోగ్రెస్. అందులోని బ్రెయిన్కి సంబంధించినటువంటిది కాబట్టి
ఈ ఎఫెక్ట్ అంతా కూడా అక్కడి నుంచి బాగా స్పీడ్ ప్రోగ్రెస్ డిసీజ్ ప్రోగ్రెస్ తొందరగా ఇదైపోయింది. సో ఆ పరిస్థితులు చాలా రకాల సినిమా కష్టాల్లాగే ఫేస్ చేసాం. లక్కీగా దేవుడు మళ్ళీ మనకు అవకాశం ఇచ్చాడు. మళ్ళీ కొంచెం స్టెబిలైజ్ అయ్యాం. ఇప్పుడు పొలిటికల్గా కొంచెం స్టెబిలైజ్ అయ్యామని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దేవుడు ఎందుకు అలా చేశాడు అనే ప్రశ్నలు వస్తాయి. మీ కుటుంబం గురించి ఒకసారి మాట్లాడుకుంటే, నాన్నగారికి మొత్తం 5-6 తమ్ముళ్ళు కదా? 5 6 6 చక్కంపూడి చిన్ని, ఎక్కంపూడి హేమ, వీళ్ళంతా అందరూ తక్కువ వయసులోనే చనిపోయారు. దేవుడు తక్కువ ఆయువు ఇచ్చాడా అంటే ఏం చెప్తారు? ఉండొచ్చేమో. వీళ్ళు మెయిన్ ఏంటంటే ఈవెన్ మా ఎందుకంటే చిన్ని కాకుండా మిగతా బ్రదర్స్ అందరూ నాన్నగారి కన్నా ముందే చనిపోయారు. హేమచంద్ర గారు, బుజ్జిచంద్ర గారు అని ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అవును, తనకి ఆయువు తక్కువ. అయితే అంటే నాన్నగారు ఇదేంటంటే చెప్తున్నా కదా, ఆయన దగ్గర వేరే సోర్సెస్ ఏం లేవు. ఆయనకి కష్టపడాలి, ధైర్యంగా ఫైట్ చేయాలి అవతలవాడితో, ఎదురెళ్తే తప్ప రాజకీయంగా ఆయనకి అవకాశం రాదు. సో ఆ ఎదురీదే క్రమంలో మామూలుగా ఒక ప్రోగ్రాం చేస్తాం, ₹1,00,000 ఖర్చు అవుతుందని అనుకోండి. ₹1,00,000 డబ్బున్నవాడైతే ఊరికనే తీసి పెడతాడు. ఈయన పరిస్థితి నలుగురు ఫ్రెండ్స్ కలిపి ఇది చేయాలి. ఆ నలుగురు ఫ్రెండ్స్ ఎవరెవరి దగ్గర అంటే అందరూ ఉన్నవాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవాడు, వ్యాపారాలు చేసేవాడు చుట్టూ అయితే వ్యాపారస్తులు ఉంటారు. అందరూ తలకో ₹10 ఏడు. ఈయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు పాపం. ఈయన మీద అభిమానంతోనో లేకపోతే ఈయన కమిట్మెంట్ మెచ్చో ఇంట్లో ఏదో కింద మీద పడి ఇంట్లోంచి ₹4 తీసుకొచ్చి చేశారు. సో ప్రతి కార్యక్రమం కూడా చాలా స్ట్రెస్తో, చాలా మామూలుగా డబ్బులు ఉన్నవాడో లేకపోతే అన్నీ బాగుండి ఈ ఒక స్మూత్ రోడ్ మీద జర్నీ చేసేటటువంటి వ్యక్తి కాదు. బాగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ చాలా స్ట్రెస్ తీసుకుని చేసాడు. ఆ స్ట్రెస్లోనే ఈ హెల్త్ బాగా పాడవడానికి కూడా ఒక మెయిన్ రీజన్ అనేది కూడా నమ్ముతాను నేనైతే. ఇవన్నీ దేవుడు నిర్ణయించాడనంటే అది ఒక్కొక్కసారి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. మంచి వ్యక్తులను బహుశా దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోతారేమో అనుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇద్దరు కలిసి ప్రయాణించేశారు. రాజశేఖర రెడ్డి గారికి నమ్మిన బంటుగా, క్లోజెస్ట్ అసోసియేట్గా రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆంధ్రాలో ఎవరైనా, ఆయన రాయలసీమ కదా, ఇక్కడ ఆంధ్ర సైడ్ నుంచి రాజశేఖర రెడ్డికి ఎవరైనా క్లోజెస్ట్ అసోసియేట్ ఉన్నాడా అంటే అది జక్కంపూడి రామ్మోహన్ రావు, వన్ అండ్ ఓన్లీ అనేది అందరికీ తెలుసు. అటువంటి వాళ్ళిద్దరి ప్రయాణం గురించి మీకు ఏమైనా గుర్తున్నాయా? వాళ్ళిద్దరూ కలిసి నడుస్తున్నప్పుడు, ఆయన మీ ఇంటికి వచ్చినప్పుడు, మీరు చిన్నోళ్ళు కావచ్చు, ఏమైనా గుర్తున్నాయా? అంటే నాకు రాజశేఖర రెడ్డి గారిని కలిసింది చాలా తక్కువ సందర్భాల్లోనే నేను. బట్ నాన్నగారిని చూసినప్పుడు మాత్రం చాలా క్లియర్గా ఆయన చాలా విషయాలు మాకు నోటితో డైరెక్ట్గా చెప్పడం కంటే ఆయన మాటల కంటే చేతల ద్వారా మాకు ఎక్కువ నేర్పేవాడు. సో ప్రతినిత్యం కూడా ఆయన తాలూకు ఆలోచన అంతా మన రాజశేఖర రెడ్డి గారి కోసమే దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించాడు. నాకున్న టాస్క్ అది. ఒక్కొక్క మనిషి భూమి మీద చాలా క్లియర్ కట్గా ఉండేది. అసలు అందులో మళ్ళీ నో సెకండ్ థాట్. ఇంకా మనకి ఇక్కడ వచ్చింది దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత, మన టాస్క్ రాజశేఖర రెడ్డి గారి కోసం. ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలి, ఆయన బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది అనేటువంటిది వెరీ క్లియర్. ఇది ఇంకా అందులో సెకండ్ థాట్ అనేది లేదు. సో అంటే ప్రతినిత్యం చాలా అంశాల్లో ఆయన చూసేవాళ్ళం. అందుకే నేను పాదయాత్రలో కూడా ఇవాళకి కూడా ఎక్కడికి వెళ్ళినా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అనేది ఆయన లైఫ్ టైంలో, ఆయన పొలిటికల్ జర్నీలో ఒక మార్క్ హిస్టరీ ఉన్న ప్రోగ్రాం అది. సో ఆ ప్రోగ్రాంలో నాన్న గోదావరి బ్రిడ్జ్ మీద తీసుకొచ్చినటువంటి విధానం, ఆయనకి స్వాగతం పలికిన విధానం, జిల్లాలో మొత్తం ఎంటైర్ ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి విధానం దగ్గర నుంచి స్వాగతం పలికి, తర్వాత రాజశేఖర రెడ్డి గారి హెల్త్ సిక్ అయితే అక్కడ ఆయనని మళ్ళీ ఆయన రికవర్ అయ్యే దగ్గర నుంచి మళ్ళీ ఆ జిల్లాలో ప్రోగ్రాం అంతా జరిగి చివరికి ఆ జిల్లా దాటించేంత వరకు కూడా నాన్న చేసినటువంటి ప్రోగ్రాము రాజశేఖర రెడ్డి గారి క్లోజ్
సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు కూడా చాలా గొప్ప కార్యక్రమం కింద చెప్తారు. సో అది ఒక సాటిస్ఫాక్షన్ మా ఫ్యామిలీకి. నిజంగా ఆయన అంత హ్యాపీ ఫీల్ అయ్యి అంత ప్రజల కోసం ఆయన చేసినటువంటి అటువంటి కార్యక్రమంలో మనది ఒక మార్క్ ఉండే భాగస్వామ్యం ఉండడం అనేటువంటిది ఒక సంతోషకరమైనటువంటి. మీకు తెలిసినంత వరకు నాన్నగారు అప్పట్లో కాంగ్రెస్లో చాలా వర్గాలు ఉండేవి, అందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డికి ఆపోనెంట్గా చాలా వర్గాలు ఉండేవి. కానీ జక్కపూడి రామ్మోహన్ రావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెంటే నడవడానికి కారణం ఏంటి, ఏమై ఉంటుంది అంటే మీరేమనుకుంటారు? అంటే రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి లీడర్షిప్, ఇది పబ్లిక్ పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ని నాన్న ఎప్పుడో ఆల్మోస్ట్ స్టూడెంట్ పాలిటిక్స్ అప్పటి నుంచే గమనించారు నాన్న. మధ్యలో ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినా, అటు యూత్ కాంగ్రెస్లో పనిచేసినప్పుడైనా, అటు ఐఎన్టీయూసీలో నాన్న కార్మిక నాయకుడిగానే రాజకీయంగా ఎదిగారు. ఐఎన్టీయూసీలో పనిచేసేటప్పుడు వచ్చినప్పుడు ఉంటే ఒత్తిడిలనైనా, లేక ఈవెన్ నాన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు నాన్న మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ వైపు ఉండమని చెప్పిన ప్రతి స్టేజ్లోనే కూడా ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు చెయ్యి వదలలే నాన్న. అవతల వాళ్ళు ఎన్ని రకాలుగా ఈయనని అంటే వాళ్ళ వైపు తిప్పుకోవాలని ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, లేకపోతే ఇంకోటి చేసినా, రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈయన గమనించి రాజశేఖర రెడ్డి గారితోనే జర్నీ చేశారు. సేమ్ అదే ఇదిని వైస్ వర్సా రాజశేఖర రెడ్డి గారు కూడా చూపించారు. నాన్నని ప్రతి స్థాయిలోని ప్రోత్సహించారు. ఈవెన్ లాస్ట్ టైమ్స్లో నాన్న హెల్త్ సిక్ అయితే కూడా ఆయనని మిగతా ఇంకొక 4-5 మంత్రుల్ని వేరియస్ రీజన్స్తో క్యాబినెట్లోంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్నా కూడా అవన్నీ పక్కకు నెట్టేసి నాన్నగారిని ఆఖరి నిమిషం వరకు నాన్నని కంటిన్యూ చేయడం కోసం మిగతా 4-5 కూడా ఆఖరి నిమిషం వరకు కంటిన్యూ చేశారు. అది ఎందుకు అనంటే పదవి ద్వారా మాకేదో వస్తుందని కాదు. ముందు రామ్మోహన్ హెల్త్ సైకలాజికల్గా నన్ను తీసేశారు అనేటువంటి భావం తనకు రాకూడదు. తను మానసికంగా ఆ రకమైనటువంటి ఫీలింగ్లోకి తను వెళ్ళకూడదు అని. అంటే అంత గొప్ప లీడర్ అండి ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఒక హ్యూమన్ టచ్, ఒక తను నమ్ముకున్నటువంటి వ్యక్తి కోసం ఏదైనా చేస్తాడు. అసలు ఆ ఒక్క లైన్తోనే ఆ ఫ్యామిలీతో అలా ఉండాలి, మనం స్టిక్ ఆన్ అయిపోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినానే. ఆవేళ పార్టీ పెట్టినటువంటి కొత్తలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు పెడతారు, లోపలేసేస్తారు, పార్టీ ఉండదు, ఆయన చంపేస్తారని ఇట్లా రకరకాల ఇవన్నీ చెప్పేవారు. అయినా ఆ ఒక్క లైన్కే ఆ కుటుంబంతో మనం నడిస్తే వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు పాడైపోయారా నిజంగానే, కాలం అదే తీర్పిచ్చిందా, ఎస్ వాళ్ళతో పాటు మనం పాడైపోతాం, ఇబ్బంది ఏం లేదు, వారి కోసం ఇక్కడికి వచ్చామనేది నాన్న మనకి నేర్పి పెంచినటువంటి ఇది. సో అదే లైన్ తీసుకుందాం, అందుకే తీసుకోవడానికి కారణం ఆయనతో నడవడానికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు ఆ వార్త నాన్నగారికి చేరవేసే క్రమంలో మరుసటి రోజు నాన్నగారు అప్పుడు వీల్ చైర్ మీద ఉన్నారు, ఐ థింక్, నాకు గుర్తున్నంత వరకు. నేను కూడా వచ్చాను అక్కడికి. ఆ వార్త చెప్తున్నప్పుడు విన్నారు ఆయన అలా అచేతనంగా ఉన్నాడు, యాక్టివ్గా లేరు, వీల్ చైర్ మీద చాలా వీక్గా ఉంది. అలాగా షాక్ అనమాట. అది ఇవాళకి నాకు గుర్తుంది. మీకు ఎంతవరకు గుర్తుంది ఏంటి అనేది? అదే చెప్తున్నా కదండి, ఆయన జీవితకాలం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చింది, దేవుడు మనకు అప్పచెప్పిన టాస్క్ ఇది అని బ్రతికినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే తన లీడర్ అనాలా, తన ప్రాణం అనాలా, ఒక మనిషిని నమ్మి అంతకాలం ప్రయాణం చేసి కుటుంబానికంటే, భార్య కంటే, పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆదరించి, అభిమానించి ఎంతో, అంటే అది భక్తి అనాలా, గౌరవం అనాలా, అభిమానం అనాలో, ఏమైనా పేరు పెట్టాలో తెలియదు, కానీ ఆయనే సర్వం అని నడిచారు నాన్నగారు. ఒకసారి ఎప్పుడైతే ఆయన చనిపోయారు అనేటువంటి మాట ఆయన మైండ్లో పడిందో అక్కడి నుంచి ఇంకా చాలా స్పీడ్ ప్రోగ్రెస్ ఆయన డిసీజ్. చెప్తున్నా కదా,
చాలా క్విక్గా ఇంకా ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలా తొందరగా డిటీరియరేట్ అయిపోయారు. ఇంకా ఆయన లేరు ఇక నేను ఎందుకు, అప్పటిదాకా బెడ్ రిడన్ ఆయన లేదు లేరు ఇంక నాన్న. నేను ఎందుకు అనే భావన వచ్చేసినట్టు. నాన్నకి కొంచెం కొంచెం స్పీడ్గా మాట్లాడలేకపోవడం, కొంచెం లేకపోతే ఎవరితోనైనా సపోర్ట్ తీసుకుని నడవడం అట్లా ఉండేది తప్పితే బెడ్ రిడన్ అయిపోలే నాన్న. రాజశేఖర రెడ్డి గారిది తెలిసిన తర్వాత చాలా విత్ ఇన్ షార్ట్ స్పాన్లో బెడ్ రిడన్ అయిపోయారు. ఇంకా మాట్లాడడం తగ్గిపోయింది, లేచి నడవడం ఇవన్నీ తగ్గిపోయినాయి. ఇంకా అప్పటిదాకా లేచి మాకేమైనా సలహాలు ఇచ్చేవారు, ఇట్లా అట్లా చెయ్యండి అని చెప్పి చెప్తా ఉండేవారు. పర్లేదు మాట్లాడి మమ్మల్ని గైడ్ చేసేవారు. అట్లీస్ట్ ఆయనకి అంత హెల్త్ సపోర్ట్ చేయకపోయినా మినిమం లేచి ఆయన పనులు ఆయన కొంతవరకు ఇది చేసుకోవడం అట్లా ఉండేది. బట్ ఒకసారి ఇది జరిగిన తర్వాత కంప్లీట్ మారిపోయింది సీన్. షార్ట్ స్పాన్లోనే బాగా క్విక్ డిటీరియేషన్ అయిపోయారు. అంటే నా స్నేహితుడు లేడు ఇక నేనెందుకు అనే భావన వచ్చి ఉంటుందంటారా? అంతే కదా, అదే చెప్తాను. మనం ఇంకా ఈ ప్రపంచంలో ఆయనకి కనిపించేది ఆయనే అన్న. ఇంకా ఆయన దేవుడు అనాలో లేకపోతే ఆయన్ని ఏమని అనాలో తెలియదు, కానీ వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి అనుబంధం ఇంకా ఆయన కోసమే సర్వం అని చెప్తున్నాయి కదా ఇందాక. ఇంకా తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, ఇల్లు, ఇది ఏం కాదు, ఇంకా ఆయనే సర్వస్వం. ఇంకంతే, ఇంకా ఆయన కోసం ఏదైనా చేసేయడమే ఇంకంతే. అది ఏదైనా కానీ అది ఎంతవరకు అయినా ఆయన ప్రాణం మీదకి వస్తుందన్నా చెయ్యాలంటే చేయడమే ఇంకంతే. అందులో రాజీపడే ప్రసక్తి లేదు. ఆయనతో సమానంగా ఆయనకు స్నేహితుడిగా ఒక గురువుగా కొనసాగినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో మీ కుటుంబంలో ఇప్పుడు రిలేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఆయన అయితే పార్టీలోకి రాలేదు, దూరంగా ఉంటున్నారు ఆయన. అప్పట్లో నాన్నగారికి చేదోడు వాదోడు, ఆయనకి ఈయనకి ఆయన తోడు, అందరికీ తెలిసిందే. ఈయన లేక జక్కంపూడి లేకుండా ఉండవల్లి లేరు, ఉండవల్లి లేకుండా జక్కంపూడి లేరు అనే మాట ఉంది. సో ఇప్పుడు ఎలా ఉంది మరి పరిస్థితి ఉండవల్లి అరుణ్ కుమార్తో మీ కుటుంబం రిలేషన్? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కారణం చాలా రకాల మార్పులు తీసుకొచ్చినాయి. అందులో ఈ రాష్ట్రం విడిపోవడం, కులాల మధ్య తగువులు రావడం, లేకపోతే చాలామంది జీవితాలు మారిపోయినాయి మొత్తం. ఒక సింగిల్ పర్సన్ లేడు అనేటువంటి ఒక నిజం చాలామంది జీవితాలు, వాళ్ళ రూట్ మొత్తం మారిపోయింది. సో అరుణ్ కుమార్ గారు మాకు, మా ఫ్యామిలీకి, అంటే నాన్నకి చాలా ఇష్టడు, ఒక రకమైన ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళిద్దరు. బట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము ఒక లైన్ తీసుకున్నాం, జగన్ గారితోనే ఉండాలి కష్టమైనా నష్టమైనా అని చెప్పి. అరుణ్ కుమార్ గారు ఆవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అందులోనే ఉండిపోవాలి, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగాం మనం, ఇందులో ఉండిపోవాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఉండిపోయారు. ఆ కారణం చేత కొంత గ్యాప్స్ వచ్చినటువంటి విషయం వాస్తవం మాకు ఆయనకి. దాదాపు చాలా కాలం నడిచింది అట్లా. ఫైనల్గా మాకు నాన్నతో పాటు, అంటే నాన్నకి చాలా ఇష్టడు, మంచి స్నేహితుడు, ఆయన్ని గౌరవించాలి అనేటువంటి ఇది మాకు ఉంది. అప్పుడు ఏదో బహుశా కొంత వయసు తక్కువలోనో లేకపోతే అప్పుడున్న జగనన్న మీద ప్రేమతో, జగనన్ననో లేకపోతే పార్టీనో తిడితే వచ్చేటటువంటి కోపంతోనే అప్పుడు అరుణ్ కుమార్ గారితో కొంత గ్యాప్ మెయింటైన్ చేసినప్పటికీ తర్వాత రోజుల్లో ఇప్పుడు బాగానే ఉన్నాం, ఎక్కడైనా మాట్లాడుకున్నాం, ఇంకోటి మంచి చెడు ఏదన్నా బాగానే ఉంటుంది. సేమ్ టైం ఆయనకు కూడా ఎంత కాదనుకున్నా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మీద డెఫినెట్గా కొంత బయాస్డ్గా, కొంత ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఫ్యామిలీ బాగుండాలి అనేటువంటి డెఫినెట్గా ఉంటుంది. అది ఎవరైనా ఒప్పుకోవాల్సినటువంటిది. కాకపోతే ఎందుకో కాలం కలిసి ఒక నావలో ప్రయాణం చేసే ఇది ఇవ్వలేదు అంతే. ఆయన ఇంకా ఒకసారి వయసు రీత్యానో లేకపోతే ఇంకోటో ఒక నిర్ణయం తీసుకుని ఏ పొలిటికల్ పార్టీలోనే కాకుండా ఒక మధ్యస్థంగా ఉండాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకుని నడుస్తూ ఉంటారు. ఇంకా నాన్నగారేమో రాజశేఖర రెడ్డితో నడిచారు. నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నాటికి నాన్నగారు ఆల్మోస్ట్ హెల్త్ పాడైపోయింది. ఇద్దరు ఇంచుమించు 1-2 ఇయర్స్ గ్యాప్లో చనిపోయారు. ఆ తర్వాత మీ ప్రయాణం ఆయన కుమారుడు వైఎస్ జగన్తో స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది ప్రయాణం? వైఎస్ జగన్ మిమ్మల్ని ఫస్ట్ టైం మీతో కలిసినప్పుడు ఏం మాట్లాడారంటే ఏం చెప్తారు? 2007లో మన కాకినాడ ఎక్స్ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రాయల్ పార్క్ హోటల్ ఓపెనింగ్ అప్పుడు
జగనన్న ఫస్ట్ టైం ఈస్ట్ గోదావరి వచ్చి ఫస్ట్ టైం విజిట్ అయింది అదే. అదొక పెద్ద మాసివ్ ప్రోగ్రామ్ అది. మామూలుగా ఆయన ఎయిర్పోర్ట్లో 7 గుర్తుంది నాకు. ఓకే, ఆయన మొత్తం మీద ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి కాకినాడలో హోటల్ ఓపెనింగ్ వరకు కూడా ఒక అంటే మాట వరుస కాకుండా నిజంగా కంటికి కనిపిస్తే ఇసుకేస్తే రాలినటువంటి జనం చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. వేళ తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా హక్కును చేర్చుకున్నారు జగనన్న. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీయో, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్తో ఇటువంటి పథకాలన్నింటికి కూడా చాలా ఆకర్షితులయ్యి జగనన్నని ఆ వేళ చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు మా అదృష్టమో లేకపోతే అప్పుడు మా అన్న ఫ్యామిలీకి వారికి ఉన్న అటాచ్మెంట్తోనో ఎన్ఎస్యుఐ తరపున ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాం. ఫస్ట్ టైము అన్న మేము కలవడం అయితే ఫస్ట్ టైం అదే. రాజానగరం దగ్గర జడ్పీ హై స్కూల్ దగ్గర ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసాం. సో ఆ ప్రోగ్రామ్ దగ్గర అన్న బాగా కనెక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మమ్మల్ని అంటే మేము నిర్ణయం తీసుకునే అంత పూర్తి వయసు లేదు, అనుభవం లేదు. కొంచెం అంతా మదర్ మీద డిపెండ్ అయ్యి ఉండేది. అంతే. అమ్మ వెరీ క్లియర్గా లేదు మనం రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో ఉండాల్సిందే అనేది ఆమె కూడా క్లియర్గా ఉన్నారు అప్పుడు. సో దాంతో జగనన్నతోనే జర్నీ చేసాం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా. సో ఎలా సాగింది? వైఎస్ జగన్ మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు ఇప్పుడు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా గ్యాప్ వచ్చిందా ఇద్దరి మధ్య? ఆ సేమ్ బాండ్ అనేది కంటిన్యూ అవుతుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా రిలేషన్ అనేది లైఫ్ టైం ఉండేది. అది ఎప్పుడో మధ్యలో ఒకసారి తగ్గేది పెరిగేది కాదు. కానీ రాజకీయ పరిణామాల్లో ఒక్కొక్కసారి ప్రతిసారి మన మాటే నేను అడిగిందే ఆయన చెయ్యాలి అని నేను అనుకోకూడదు. సేమ్ టైం ఆయన అవకాశం వచ్చినప్పుడు ఆయన చేసేది ఆయన చేస్తాడు. సో ప్రతిసారి నాకు పలానా వాడితో పట్టలేదు కాబట్టి అతను పక్కన పెట్టేయాలి, పలానా వాడు నాకు ఇష్టం కాబట్టి అతన్ని పైన పెట్టుకోవాలి అని నేను ఆశించినా అది జరగదు. పొలిటికల్ పార్టీలో లీడర్గా ఆయనకు ఉండే ఈక్వేషన్స్, ఆయనకి ఉండే పారామీటర్స్ ఆయనకు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అన్న చేసేది నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించవచ్చు. కొంత అరే ఎందుకు ఇలా చేస్తున్నానని అనిపించవచ్చు. బట్ అది మనకి సర్దుకుని వెళ్ళేటటువంటి ఇదే కానీ మనం మరీ ఇబ్బంది పడిపోయేంత ఇదేం కాదు. ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి చిన్న చిన్నవి. రాజశేఖర రెడ్డి గారు నాన్నగారికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయన ఉన్నప్పుడు, ఆయన బతికున్నంత వరకు. తర్వాత వైఎస్ జగన్ మీ కుటుంబానికి మీకు అదే ఇంపార్టెన్స్ కొనసాగుతుందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా అన్న. డెఫినెట్గా అంటే ఇంపార్టెన్స్ అనేది ఏదో మంత్రిస్తేనో లేకపోతే ఇంకోటనే కాదు కదా. ఆయన మనసులో డెఫినెట్గా మంచి స్థానం ఉంది. క్యాబినెట్ కూర్పు అయిపోయిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ తర్వాత ఇచ్చినటువంటి పదవుల్లో నన్ను స్టేట్ కాపు కార్పొరేషన్ చైర్మన్ గాను, రోజా గారిని ఏపీఐసి చైర్మన్ గాను పెట్టారు. సో ఆయన మైండ్లో ఆ కూర్పులో నన్ను అకామిడేట్ చేయలేకపోయిననేటువంటి ఇదితోనే కదా నన్ను అకామిడేట్ చేసింది, ఆ రకమైనటువంటి ఇది వచ్చింది. సో పదవులు అనేటువంటివి ఏం పెద్ద ఇది కాదు కానీ డెఫినెట్గా ఆయన మనసులో ఉంది. ఇవాళ కూడా మీరు 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను పెట్టినటువంటి ప్రెస్ మీటో లేకపోతే ఇంకోటో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆయన దగ్గర ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసిన అన్న మీరు ఒకసారి రికార్డ్స్ తీసుకుని చూస్తే ఆఫ్టర్ ఎలక్షన్ ఫస్ట్ పదవి పార్టీ తరఫున అనౌన్స్ చేసింది నాదే. స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కింద రెండోసారి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చాడు. ఫస్ట్ టైం అప్పుడు 14లో కదా, అప్పుడు ఒకసారి చేసాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అనౌన్స్ చేసింది నాదే. మీరు డేట్లో రికార్డులో చూస్తే నన్నే ఫస్ట్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసింది. సో డెఫినెట్గా ఆయన మైండ్లో ఉంటాం మనం. ఆయన మా ఫ్యామిలీ పట్ల ఆ ఇష్టమో ప్రేమో గౌరవం ఉంటుంది. ప్రతిసారి ఆయన బయటికి తీసి చూపించలేడు కాబట్టి అవకాశం వచ్చినప్పుడు చూపిస్తాడు అంతే. ఇంకా లాంగ్ టైం జర్నీ చేయాలి కాబట్టి ఓకే ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. బట్ ఈ జర్నీలో ఎవరు నిలదొక్కుకోగలుగుతారో వాళ్ళకే, అంటే ఎంత ఎక్కువ టైం నిలదొక్కుకోగలిగితే అంత గట్టిపడుతుంది మన రిలేషన్ అనేటువంటిది. మధ్యలో జనసేన పార్టీ వచ్చినప్పుడు కానీ, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు కానీ
ఎందుకంటే ఇదంతా కాపు సామాజిక వర్గం నేపథ్యంలో ఏర్పడినటువంటి పార్టీలు, జిల్లాలో బలమైనటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలుగా ఉన్నటువంటి కుటుంబం మీది. సో ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా అందులోకి వెళ్ళాలి అనే థాట్ రాలేదా? ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మా చిన్నాన్నగారు ఒక ఆయన చిన్నాన్నగారు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్తే చిరంజీవి గారు స్వయంగా చిన్నాన్నగారిని పిలిచి, ఎందుకు చిన్ని, రాజశేఖర రెడ్డి గారికి మీ ఫ్యామిలీకి ఉన్న అటాచ్మెంట్ ఏంటో నాకు తెలుసు, రామ్మోహన్ గారితో విడిపోయి నువ్వు ఇక్కడ రావడం కరెక్ట్ కాదని చిరంజీవి గారు స్వయంగా చెప్పాడు చిన్నాన్నగారికి. బట్ ఆయనకి అప్పుడు చిరంజీవి గారు ఉన్న మీద ఉన్న ఇంట్రెస్ట్, కమ్యూనల్గా ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఫైనల్గా వెళ్ళి ఆయనతో వర్క్ చేశారు అనుకోండి చిన్నాన్నగారు. సో అంటే చిరంజీవి గారికే తెలుసు మేము రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాం, ఎటు వెళ్ళాము అనేటువంటిది. సో ఆయనకే తెలుసు. సో ఇక చిరంజీవి గారి పట్ల మాకు కూడా చాలా ఇష్టం, నాన్నగారు కూడా బాగా అభిమానించేవాళ్ళు. సే కమ్యూనల్ అనేది కొన్ని పక్కన పెట్టినా కష్టపడి కింద నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన లైఫ్ స్టోరీ కూడా మనం చూస్తే డెఫినెట్గా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ కింద చెప్పుకోవాల్సినటువంటి అవసరం. సరే రాజకీయాల్లోకి వచ్చి కొంతమంది సక్సెస్ అవుతుంటారు, కొంతమంది అప్పుడుండే పరిణామాలను బట్టి ఫెయిల్ అవుతారు, అది పక్కన పెట్టేస్తే అల్టిమేట్గా ఆయన అంటే మాకు కూడా ఇష్టమే డెఫినెట్గా. బట్ పొలిటికల్ లైన్ తీసుకున్నప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే మాకు ముఖ్యం. వ్యక్తిగత అభిమానాలు లేకపోతే సినిమా పరంగానో, ఒక కమ్యూనిటీ పరంగానో, ఒక పర్సనల్ ఇంట్రెస్ట్స్ వేరు. వెన్ కమ్స్ టు పబ్లిక్ లైఫ్, పొలిటికల్ లైను ఇవన్నీ తీసుకున్నప్పుడు జగనన్న, రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే ఫైనల్. ఆయన వరకు అదైతే ఇక తర్వాత జనసేన అనేది అయితే అసలు ఏ కోణంలోనే కూడా, ఎందుకనంటే ఆయన పొద్దున మాట్లాడింది మధ్యాహ్నం మాట్లాడడం, మధ్యాహ్నం సాయంత్రం ఉండదు, సాయంత్రం మరుసటి రోజు ఉండదు. పాపం ఒక్కొక్కసారి బాధ అనిపించే విషయం కూడా, చిరంజీవి గారి పేరు ఈయన తీసేస్తున్నాడా, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అని కూడా ఒక్కొక్కసారి. అంటే పాలిటిక్స్లో చాలా సీరియస్ కమిట్మెంట్ ఉండాలన్న. జగన్ అన్ననే మనం తీసుకుంటే మోస్ట్ పవర్ఫుల్ లేడీ, ఆవేళ రాజకీయాలని ఒంటి చేత్తో శాసిస్తుంది సోనియా గాంధీ గారు. అటువంటి అధికారంలో కేంద్రంలోని రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని ఎదిరించి 16 నెలలు జైల్లో పెడితే కూడా పార్టీని ఎస్టాబ్లిష్ చేశాడు. ఎక్కడ రాజీ పడలే. దాదాపు 3648 కిలోమీటర్లు ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి, అంటే పాదయాత్ర అనేది జస్ట్ ఒక ఫిజికల్ స్ట్రెయిన్ మాత్రమే కాదు, పొలిటికల్ పరిస్థితుల్ని చక్కబెట్టుకుంటూ ఉండాలి. ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు ఉంటాయి, ఆయన మీద పెట్టినటువంటి కేసులు, లేకపోతే పార్టీని నడిపించాలి, ఇవన్నీ నడుపుతూ పాదయాత్ర. సో నేనేమంటానంటే 16 నెలల పాటు జైల్లో ఉండి పార్టీని నడిపాడు, పార్టీని ఎస్టాబ్లిష్ చేశాడే మొదటి రోజుల్లోనే. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడే. 10 సంవత్సరాల పాటు ఆయన ఉన్నటువంటి 2009 to 19 ముఖ్యమంత్రి అయ్యే రోజు వరకు కూడా నిత్యం ప్రజల్లో ఉన్నాడే. ఇందులో ఏది దాంతో పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేయాలి? 3 రోజులు వరుసగా ఎప్పుడైనా రాజకీయాలు చేశాడా? ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద ఒక నిరాహార దీక్ష, ఒక ధర్నా, ఒక కమిట్మెంట్తో, ఒక కాన్స్టెంట్గా ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్నారా అంటే లేదు. మరి ఎందుకు అట్లా అని అంటే, మొన్న కూడా నేను రీసెంట్ ఇదిలో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కింద, బలమైన శక్తి కింద ఎదిగేటటువంటి అవకాశాలు వచ్చినటువంటి తరుణంలో కూడా, సే 2014 ఆర్ 2024 తెలుగుదేశం పార్టీ అయిపోయింది, వాళ్ళ కార్యాలయాలకి తాళాలు వేసేసే పరిస్థితి వచ్చేసింది, జెండా ఎత్తేస్తారు ఇంకా అని అనుకున్న రోజుల్లో, మరి దాన్ని రీప్లేస్ చేసేటటువంటి స్కోపు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన రోజు కూడా ఆయన జెండాను పక్కన పెట్టి ఈవేళకి కూడా చంద్రబాబు గారు ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి. దేనికోసం ముఖ్యమంత్రి ఉండాలి ఆయన? ఏం చేశాడో చెప్పండి. ఇన్ని సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో
ఈ రాష్ట్రానికి ఒక మార్క్ డెవలప్మెంట్, ఒక మార్క్ వెల్ఫేర్ స్కీము ఏదైనా, ఒక ఆరోగ్యశ్రీ టక్కుమని రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, ఒక ఉచిత విద్యుత్, ఒక ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, ఇది ఒక రేషన్ బియ్యం 2 రూపాయలు అని ఆ వేళ ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. అట్లా ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క స్కీమ్ గుర్తొస్తుంది కదా. ఇప్పుడు జగనన్నని పేరు చెప్తే ఒక అమ్మఒడి, ఇట్లా రకరకాల స్కీమ్స్ అన్నీ గుర్తొస్తాయి. మరి చంద్రబాబు గారి టైంలో ఏం చేశాడు ఈయన? కాపీ పేస్ట్ తప్పితే, కాపీ పేస్టు, దాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఆరోగ్యశ్రీ, ఇవాళ రాష్ట్రంలో చూడండి ఏ హాస్పిటల్కి బిల్లులు చెల్లించట్లే, ఆరోగ్యశ్రీ మొత్తం నీరుగార్చేశారు. పేదోడికి ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్య వస్తే దేవుడికి దండం పెట్టడమే, వేరే దారి లేదు ఇంకా. సో మొత్తం అన్ని వ్యవస్థల్ని కూడా పాడు చేసేసినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ ఉన్నారు. ఎందుకు ఆయన పల్లకిని మోయాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయన 15 ఏళ్ళు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? మీకు కసి ఉండాలి కదా, మీకు యాస్పిరేషన్ ఉండాలి, నేను ముఖ్యమంత్రిని అవ్వాలి, ఎస్ ఈ రాష్ట్ర ప్రజలకి నేను సర్వీస్ అందించాలి అని మీలో ఒక బలమైన కోరిక ఉన్నప్పుడే దాన్ని ఆచరణలో పెట్టడానికి కావాల్సినటువంటి ఒక కార్యాచరణ, దాన్ని అమలుపరచడం, ఇవన్నీ చేస్తే మీకే అవకాశాలు వస్తాయి. మరి ఎందుకు లేదనంటే మనలో కమిట్మెంట్ తక్కువ, మనం టైం పెట్టలేం, 4 రోజులు తిరిగితే వెన్నునొప్పి వస్తుంది, 5వ రోజుకి ఇంకోటి వస్తుంది. ఇవన్నీ ఎట్లా నడుస్తాయి రాజకీయాలు? రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం మొన్న 2024 ఎలక్షన్లో వితౌట్ ఎనీ డౌట్ పవన్ కళ్యాణ్ వెంట నడిచారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? కాపుల్లో ఏమైనా చీలికి వచ్చిందా, ఏమైనా అంతర్మదనం ఉందా అంటే ఏం చెప్తారు? కాపులు డెఫినెట్గా మొన్న 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు కాపుల తాలూకా భావోద్వేగాలని బాగా ఉపయోగించుకున్నాడు ఆయన. మీకు ఆంధ్రభావం లేదు, కనీసం కులభావం అయినా రాదా అని ఇటువంటి చాలా డైలాగ్స్ మనం చూస్తే వెనక్కి వెళ్ళి ఆయన ఎన్నికల్లో మాట్లాడిన మాటలు, చాలా ప్రసంగాల్లో ఆయన రెచ్చగొట్టేటటువంటి విధానంలో ఇది చేశారు. సో కాపుల్లో ఎక్కడో ఒక బలమైన కోరిక అయితే ఉంది, అరే ఈ రాష్ట్రానికి మనం ఎంత సంఖ్యాబలం ఉండి మనం ఎందుకు ముఖ్యమంత్రిగా చేయలేకపోతున్నాం, మనవాడనేవాడు ఒకడో ఎందుకు చేయలేకపోతున్నారు, పలానా రెడ్డిలు చేశారు, పలానా చౌదరీస్ చేశారు, పలానా వాళ్ళు వీళ్ళు చేశారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన అయితే ఉంది. సో ఆ ఆలోచనలోంచి వాళ్ళకి కనిపించేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక స్టార్గా అతను కాపుల తాలూకా ఓట్లను అతని వైపు తిప్పుకోవడానికి రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు డెఫినెట్గా అతనికి ఉపయోగపడింది. కానీ 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. మా హయాంలో కాపు నేస్తం పేరిట ఎన్నికల్లో చెప్పనటువంటి హామీని ప్రతి కాపు ఆడపడుచులకి 40 సంవత్సరాల నుండి 60 ఏళ్ళ మధ్యలో వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాం. ఈవేళ 2 ఏళ్ళు గడుస్తూ ఉంది, ఒక్క రూపాయి లేదు అక్కడ. మేనిఫెస్టోలో 3,000 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు పెడతాం, ప్రభుత్వం అమలు చేసేటటువంటి ఇతర పథకాలతో సంబంధం లేకుండా స్పష్టంగా పొందుపరిచారు మేనిఫెస్టోలో. 3,000 కోట్లు కాదు కదా, 3 పైసలు కూడా ఈవేళకి విదల్చలే, ఒక్క పైసా కూడా ఈవేళ దాకా ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఇప్పటికి 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఏ గవర్నమెంట్కైనా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కూడా ఆల్రెడీ ప్రవేశపెట్టారు. సో 3 ఫైనాన్షియల్ ఇయర్స్ అయిపోతే 3 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉండాల్సి ఉండి ఒక్క రూపాయి కూడా ఈవేళ ఖర్చు పెట్టలేదు. మరో పక్కన కందుకూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్, కారుతో డైరెక్ట్గా గుద్దేసి చంపేస్తే మేమందరం వెళ్ళి మాట్లాడేంత దాకా దాని మీద ప్రభుత్వంలో స్పందన లేదు. సాయికృష్ణ చనిపోయాడు, అడిగితే రౌడీ ఎలిమెంటు చంపేస్తాం, మేమే మా ఇష్టం నడుపుతాం ఇలాగే అనేటువంటి మాటలు. సో అక్కడ ఇక్కడ చాలా చోట్ల మీరు చూస్తే జనసేన పార్టీ కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు మా తొక్క తీయడాలు నార తీయడాలు కాదు, వాళ్ళ తొక్క నార తీసేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళ మీద చేస్తున్నారు. మరి ఎందుకు మాట్లాడట్లే? ఇవన్నీ కూడా బయట చర్చ జరుగుతూ ఉంది, అందరు గమనిస్తూ ఉన్నారు.
డెఫినెట్గా ఈసారి కాపుల్లో వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద. ఆయన మీద ఆశించినటువంటి స్థాయిలో ఆయన దగ్గర నుంచి రిటర్న్స్ లేవు అనేటువంటిది అర్థమైపోయింది. సో డెఫినెట్గా ఆయనకి మొన్న అండగా నిలిచినటువంటి వాళ్ళందరూ ఈసారి ఇటువైపు తిరుగుతారనేటువంటిది మా విశ్వాసం. ఇక 2029 ఎలక్షన్లో ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? లాస్ట్ జగనన్న డెఫినెట్గా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. భారతదేశంలో ఇతర అన్ని రాష్ట్రాలతోని పోటీపడి అందరికంటే పై స్థాయిలో అన్ని రంగాల్లోని కూడా ఈ రాష్ట్రాన్ని ముందుంచేటటువంటి కార్యక్రమం తను చేస్తాడు. ఇవాళ పూర్తిగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్ని రంగాల్లోని తిరోగమనం పడతా ఉన్నాయో అవన్నీ తిరిగి మళ్ళీ రివైవ్ అవుతాయి. ఆ నమ్మకం ప్రజలకు ఉంది. 2 ఏళ్లలో ఎంత వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం బహుశా ఒక్క ఈ కూటమి ప్రభుత్వం అయి ఉంటుంది. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఆయన మనసులో ఉంటే చాలా ఆటోమేటిక్గా జరుగుతాయి. సో వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ జగనన్న హృదయంలో అని చెప్పే కదా. అంటే జగనన్న మిమ్మల్ని ఎక్కడ చూడాలనుకుంటే అక్కడే ఉంటారా? ఉంటాం, అన్నతో జర్నీ చేస్తాం. అది ఆటోమేటిక్గా జర్నీలో చెప్పే కదన్నా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి, అన్ని మామూలే కామన్. రైట్ అన్న, థ్యాంక్ యూ రేమన్న.